హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో, పర్టికులర్గా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఒక వ్యక్తి పేరు వినిపిస్తుంది. ఎనలిస్ట్ ఆశా గారు గతంలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా కొన్ని వందల వేల వీడియోలు చేసిన పాషా గారు ఈ మధ్య అచ్చంగా వైసీపీని తిట్టే పనిలోనే నిమగ్నమై ఉన్నారు. దీనికి ఆయనకి అంతకుముందు పేటిఎం వచ్చేది, ఇప్పుడు గూగుల్ పే వస్తుందనే ఒక వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్స్ వస్తున్నాయి. మాట్లాడదాం పాషా గారితో. అప్పుడు పేటిఎం ఎంత వచ్చింది, ఇప్పుడు గూగుల్ పే ఎంత వస్తుంది, దానికి ఎంత తీసుకొని అప్పుడు మాట్లాడారు, దీనికి తీసుకొని మాట్లాడారు. అసలు నిజంగా ఆయన డబ్బులకే అనాలిసిస్ చేస్తున్నారా? ఎందుకు ఇలాంటి స్టాండ్ మార్చుకోవాల్సి వచ్చింది? ఇలాంటి అంశాలన్నీ కూడా మనం పాషా గారితో మాట్లాడదాం. నమస్తే పాషా గారు. నమస్తే. నమస్తే అండి. నమస్తే అన్న. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. ఫస్ట్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. గతంలో అంటే చాలా మంది కామెంట్స్ లో, మీ వీడియోస్ కామెంట్స్ లో అడుగుతుంది ఏంటంటే, గతంలో పేటిఎం మనీ వచ్చేది, ఇప్పుడు కూటమి నుంచి గూగుల్ పే మనీ వస్తున్నట్టుంది, అందుకే స్టాండ్ మార్చుకున్నారు పాషా గారు అని చెప్పి అంటున్నారు. ఏంటి మీ సమాధానం దీనికి? అంటే ఓకే, అంటే చాలా లైటర్ వేలో మనం మాట్లాడుకోవాలి. అంటే ఇంతకు ముందు ఎంత వచ్చేదంట, ఏమన్నా నెంబర్ చెప్పారా? అంటే నాకు తెలియదు నిజంగా. ఏమన్నా నెంబర్ చెప్పారా? అది కూడా చెప్తే నేను ఖచ్చితంగా విల్ బి లైక్ ఒక నెంబర్ గురించి మనం మాట్లాడుకుంటే బాగుంటుందని. ఇప్పుడు వచ్చే నంబర్ అయితే నా దగ్గర ఆ రూమరో మరి ఫ్యాక్టో మీరే చెప్పాలి. ఇప్పుడు వచ్చే నంబర్ అయితే 1,20,000 పర్ మంత్ అని విన్నానన్న. అది ఫ్యాక్టో నువ్వే చెప్పాలి. 1,20,000 పర్ మంతా? ప్లీజ్ ప్లీజ్ నన్ను అంతగా దిగజార్చొద్దు. 1,20,000 రూపీస్ పర్ మంత్ అంటే నా బిర్యానీలకి, ఈ రోజు సాటర్డే నాకు 19 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవ్రీ సాటర్డే కలుస్తాం. ఏం పార్టీలు ఉండవు, నాకు అలవాట్లు ఏం లేదు. మూవీస్ చూస్తాము లేదా కలిసి డిన్నర్లు చేస్తాం. ఆ 1,20,000 నా డిన్నర్లకు సరిపోవు కదా. సో మీరు చెప్తే అట్లీస్ట్ ఒక 5 lakhs చెప్పండి, లేదా 10 lakhs చెప్తే నాకు కొంచెం గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. కానీ ఈ 1,20,000 అంటే కొంచెం కష్టం. అంటే అయితే 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 మీరు ఒక 25 lakhs ఇస్తే ఎవరైనా యూ విల్ డూ ఇట్? 25 lakhs ఇస్తే అంటే వైసీపీ వాళ్ళు ఇచ్చినట్లు ఇస్తే ఐ విల్ డూ ఇట్ అని అడుగుతున్నారా? అంత అమౌంట్ నేను వైసీపీ టీడీపీ పార్టీలు అడగట్లేదు. జనరల్ గా ఎవరైనా సరే ఒక 25,000 మీకు ఇస్తే యూ విల్ బి టిల్టెడ్ టువర్డ్స్ దెమ్ అండ్ వాళ్ళ గురించి వాళ్ళకి పాజిటివ్ గా మాట్లాడతావా అంటున్నాను. 25 lakhs కాదమ్మా. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. నేను సంపాదించుకోవాలి అంటే వేరే మార్గాలు చాలా ఉన్నాయి. ఒకటి, నేను ఉన్న మార్గంలోనే బాగానే సంపాదిస్తున్నా. వన్స్ అపాన్ ఏ టైం ఒక 5-6 ఏళ్ల కింద వెరీ గుడ్, ఒక మంచి పొజిషన్లో కూడా ఉన్నా. ఎందుకని చెప్పేసి వచ్చాను, ఎందుకని చెప్పేసి పొజిషన్ వదిలిపెట్టామంటే, కరోనా అన్న ఒక రోగం వచ్చింది. ఓకే, అది ప్రపంచాన్ని చాలా మార్చింది, నా జీవితాన్ని కూడా చాలా మార్చింది. అక్కడి నుంచి మొదలైన ప్రయాణం. అంతకుముందు నాకు జర్నలిజం అంటే చెప్పాను చాలా చోట్ల. ఒక వ్యక్తి పేరు మళ్ళీ చెప్పను, ఒక లైవ్ ఇచ్చారు వన్స్ అపాన్ ఏ టైం. మేము అంటే మీకంటే లైవ్లు బాగా అలవాటు, మీకు తెలుసు. కానీ కొంచెం మీకంటే కొంచెం ముసలోని కాబట్టి నేను అప్పట్లో లైవ్ చూసింది ఫస్ట్ టైం. ఓకే, సో పేరు చెప్పడంలో రవిప్రకాష్ గారు మీ అందరికి తెలుసు. సో హీ హాస్ గివెన్ లైవ్ అంటే అక్కడ జరుగుతున్నది ఇక్కడ చూస్తాము అన్నటువంటిది అంతవరకు తెలియదు నాకు. అక్కడి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే, బట్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఆ చదవడం ఉంటుంది కదా పెద్దోడిని కాబట్టి ఇంట్లో, అవన్నీ వచ్చాయి. సేమ్ అదే సినిమా స్టోరీ, సేమ్ అదే మీద బాధ్యతలు. నాన్న చనిపోయిన తర్వాత ఇంకా బాధ్యతలు పెరిగిపోవడము, పరిగెత్తడము, ఫార్మాసిటికల్ ఎట్లా ఉంటుందో మీ అందరికి తెలుసు, కొంత బిజినెస్ కొంత. సో అందులో కొంచెం బిజీ అయిపోయినాను. పెద్ద కొడుకుని కాబట్టి ఇద్దరు తమ్ముళ్ళది బాధ్యత ఉండే. ఓకే, కానీ అది ఉండే ఎక్కడో ఒక చోట. జర్నలిజం మీద ఆ ప్రేమ ఎప్పుడు చావలేదు, రాజకీయాల మీద చావలే. జర్నలిజం అంటే చాలా జర్నలిజంలు ఉన్నాయి, పొలిటికల్ జర్నలిజం ఎందుకంటే రాజకీయాల మీద కూడా కొంచెం ప్రేమ ఎక్కువ. అంటే శిల్పారామం అని చెప్పి హైదరాబాద్ లో ప్లేస్ ఉంటుంది, మీకు ఐడియా ఉంటే. మా నాన్న యాక్చువల్లీ నన్ను ఒకసారి శిల్పారామం, రాజశేఖర రెడ్డి గారు, హీ వాజ్ సీఎం దెన్. సో ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు అక్కడికి అంటే ఆ పెళ్లికి రావడము. అప్పుడు స్టీఫెన్ రవీంద్ర గారు అని చెప్పేసి ఐపీఎస్ ఆఫీసర్, ఆయన హీ వాజ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫర్ రాజశేఖర రెడ్డి గారు. స్టీఫెన్ రవీంద్ర గారు మా నాన్నగారిని గుర్తుపట్టి భుజం మీద చేసి, రజాక్ భాయ్ ఎట్లున్నావు అనగానే ఐ వాజ్ షాక్. అంటే మా నాన్న అంటే చాలా, అంటే జస్ట్ ఈజ్ అ ఫాదర్. స్టీఫెన్ రవీంద్ర గారు గుర్తుపడుతున్నారని చాలా గర్వంగా ఫీల్ అయ్యా. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు బయటకు వస్తూ, అంటే హీ యూస్ టు ఎంటర్ ఇన్ టు ఫ్రమ్ వన్ గేట్, ఆ గేట్ నుంచి మళ్ళీ బయటకు వచ్చేవాళ్ళు కాదు ఆయన, ఆయనకు అలవాటు. వేరే గేట్ నుంచి వస్తూ ఆయన కూడా మా నాన్న భుజం మీద చేసి పేరు పలిగారు, రజాక్ హౌ ఆర్ యు అని అనగానే అప్పుడు అనిపించింది, అరే మై ఫాదర్ ఈజ్ అ వెరీ బిగ్ మ్యాన్ అన్నట్టు. అక్కడ రాజకీయాలు ఇంకా చాలా నాకు నచ్చాయి. రాజశేఖర రెడ్డి గారు బాగా నచ్చారు అప్పుడు. అప్పటిదాకా రాజకీయాలు అంత సీరియస్ తీసుకోలేదు. దెన్ ఐ స్టార్ట్ ఫాలోయింగ్ రాజశేఖర రెడ్డి గారు.
అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, జలయజ్ఞం. యాక్చువల్గా మీకు ఆ సైడ్లో నాకు అంతగా అవగాహన లేదు. ఈ సైడ్లో, తెలంగాణ సైడ్లో నీళ్లు లేకపోయి చాలా బాధలు పడిన రోజులు ఉన్నాయి. నేను కూడా ఒక చిన్న విలేజ్లోనే ఉన్నవాడిని. నేను కూడా అంటే మా అమ్మతోటి చిన్నప్పుడు చాలా చిన్నవాడిని బిందె పట్టుకుని వెళ్ళేవాడిని నీళ్ళ కోసం. సో జలయజ్ఞం అని తీసుకురావడం, ఆ పేరుకున్న వెయిట్ అన్నది ఎంత పవర్ఫుల్ ఉండే అంటే జలయజ్ఞం అనగానే మాకు బాగా ఇంపాక్ట్. అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి గారిని ఫాలో అవ్వడము, ఆయన చూడడము, ఆయన ఎలా నడుస్తారు, ఆయన ఎలా నవ్వుతారు, ఆయన ఎలా బండి దిగుతాడు, ఆయన ఎలా మాట్లాడతారు, చిన్న చిన్న అప్పట్లో నడిచింది. సో అక్కడి నుంచి రాజకీయాలు స్టార్ట్ అయినాయి. సంపాదన మళ్ళీ మీ 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 క్వశ్చన్కి వస్తే, నన్ను నిన్న కూడా ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఒక ఇంటర్వ్యూ జరిగింది, ఇంకా రాలేదు, అది ఎయిర్ అవ్వలేదు. నన్ను అడిగారు, నేను అక్కడ కూడా ఒకటి చెప్పాను, సింపుల్గా ఆన్సర్ ఇస్తాను, దీన్ని మళ్ళీ సినిమాటిక్గా ఎందుకు. కానీ నేను అమ్ముడు పోనండి, సారీ, అది వైసీపీ అయినా అమ్ముడు పోను, టీడీపీ అయినా. వైసీపీ తరఫున ఎందుకు మాట్లాడారు, వైసీపీకి ఎందుకు గులాంగిరి చేశారు అని నేను అడిగారు జర్నలిస్ట్. నేను చెప్పా, అది అభిమానంతో చేసింది, ఎవరికి అమ్ముడుపోయి కాదు. నిజంగా నేను అమ్ముడుపోయిన వ్యక్తిని అయితే మరి చెప్పండి, మీరు ఎంత ఇచ్చారు, నాకెంత ఇచ్చారు. మిగతా వాళ్ళు ఎవరైతే వైసీపీకి కొంత ప్రోగా మాట్లాడుతున్నారు, టిల్ట్ అయి మాట్లాడుతున్నారు, ఎవరైనా ఎవర్ ఇట్ ఇస్, నేను పేర్లు చెప్పను, అంత నేను కించపడుతున్న వాళ్ళని, వాళ్ళకు కూడా ఎంత ఇస్తున్నారు? ఒక్కసారిగా మీ వాయిస్ కొంత అంత అభిమానించే మీరు కాదన్నా, అంత అభిమానించే మీరు ఒక్కసారిగా అంత ద్వేషం ఎందుకు పెంచుకోవాల్సి వచ్చింది? అంత ద్వేషం ఏంటి అనేది. ఇట్ ఈస్ వాట్ హస్ చేంజ్డ్ అన్న? సింపుల్ క్వశ్చన్ అడగాలంటే వాట్ హస్ చేంజ్డ్ ఇన్ ఏప్రిల్ 2026? ఐ మీన్ నేను చెప్తాను చైతన్య గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అంటే కేఎస్ ప్రసాద్ గారితో ఒక ఇంటర్వ్యూలో మీ గురించి నేను మాట్లాడాను. యు ఆర్ వెరీ గుడ్ పర్సన్ అండ్ యువర్ వీడియోస్ ఆర్ నిజంగా ఇన్స్పైరింగ్. ఆయన ఇంటర్వ్యూ మీరు చూసే ఉంటారు. హీ పర్టికులర్లీ టాక్ అబౌట్ యూ అండ్ నేను చెప్పాను యువర్ వీడియోస్ ఆర్ ఇన్స్పైరింగ్ అండ్ నో డౌట్ శిల్ప వీడియోస్ నో డౌట్. సాయి గారు అంటే కొంచెం నేను ఒక విషయం చెప్తాను, ఎందుకు అయింది, వై యూ హ్యావ్ చేంజ్, దట్ ఈస్ ద క్వశ్చన్. Because your subscriber deserve an explanation, Anna. Your subscriber deserve an explanation, Anna. Drastic change అనేది చెప్తాను అంటే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. ఏంటంటే ఒక హోప్ అన్నది బ్రేక్ అయిపోయింది, అంటే సింపుల్ గా చెప్పాలంటే మనసు ఇరిగిపోయింది. టు బి ఆనెస్ట్, ఎలా ఇరిగిపోయింది? జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ తగ్గిందా అడగవచ్చు, లే తగ్గలే. అది మూర్ఖులు మాట్లాడతారు. ఎందుకంటే నాకు ఒక అలవాటు, నా గురించి నేను ఒకసారి పలానా చైతన్యం మీద నేను ఒక ఒపీనియన్ తీసుకున్నాను, నాకు వచ్చింది అంటే చైతన్య ఈ రోజు ఒక మాట అన్నారు అనే ఆ ఒపీనియన్ మారదు, రేపు ఇంకో మాట అన్నారు అన్న ఒపీనియన్ మారదు, ఒక రోజు నన్ను పొగిడారు అనే ఒపీనియన్ మారదు, ఇంకో రోజు తిట్టారని మారదు నాది ఒపీనియన్. ఒకటి కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తాం, కొంచెం అలా వస్తుంది అన్నప్పుడు నేను గ్యాప్ మెయింటైన్, ఒపీనియన్ మారదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నా ఒపీనియన్ ఎప్పుడు మారలేదు, మారదు కూడా, నేను ఉన్న రోజులు మారదు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ మారట్లేదు. 2024 ఎన్నికలు అయినాయి, మీకు గుర్తుండే ఉంటుంది. రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఆ రోజు కొంత కంటతడి అనకూడదు కానీ కొంత చూసినాం, బాధపడ్డారు. సో ఆ రోజు నుంచి నేను ఎగ్జాక్ట్గా నేను గుర్తు చేసుకుంటే తిరుమల ఈ ఘీ ఏదైతే నెయ్యి ఇష్యూ అయిందో, ఆ నెయ్యి ఇష్యూ అయ్యేంత వరకు ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెల్. పార్టీ తన తప్పుల్ని తాను రెక్టిఫై చేసుకోవడము, పార్టీ ఫలానా వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, ఫలానా మంత్రి గారు మాట్లాడుతున్నారు, అలా మాట్లాడకూడదు, మనకి నెగిటివ్ ఇంపాక్ట్ అయింది. ఫలానా ఐప్యాక్ వచ్చేసి మనకు నెగిటివ్ ఇంపాక్ట్ చేసింది. నేను కూడా ఐప్యాక్తో ట్రావెల్ చేశా ఎన్నికల్లో. సో నేను అనేది ఏంటంటే పార్టీ తన మిస్టేక్స్ని రెక్టిఫై చేస్తుంటే నేను ఒక ఆనందంలో ఒక అంటే సరే రాబోయే రోజులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారివే అన్నటువంటి దాంట్లో ఉన్నాను. కానీ దాని తర్వాత మళ్ళీ 2025 రాగానే 2025 మొత్తం చూసిన తర్వాత 2026 జనవరిలోనైతే మళ్ళీ పార్టీ అదే ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. ఈవెన్ దానికంటే ఇంకా 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 దిగజారిపోయింది, అంటే దిగజారిపోయింది వర్డ్ వాడకూడదు కానీ ఇంకా దానికంటే లోవర్గా వెళ్తుంది అన్న అది వచ్చింది. మీరు అనొచ్చు మరి మీరేం చేశారు దానికి. నేను చాలా ప్రయత్నించానండి, నాకున్న కాంటాక్ట్స్ చాలా తక్కువ. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. నాకు తెలిసిన వాళ్ళు సజ్జల గారు ఇందాకే ఫోన్ చేశారండి, నేను అరగంట మాట్లాడా అంటాడు. ఇంకో అతను నారా లోకేష్ గారితో ఇప్పుడే మీటింగ్ అయింది, ఇప్పుడే బయటకు వచ్చా అంటాడు. ఇంకో అతను చంద్రబాబు నాయుడు గారితో సింగపూర్ వెళ్ళాలి నేను 15వ తారీఖు, నాకు ఆరోగ్యం చెడిపోయింది రానన్నాను అని ఇంకోటి. నాకు అలవాట్లేదు, నాకు ఎవరితో కాంటాక్ట్ లేదు. సజ్జల గారితో నేను ఇంతవరకు మాట్లాడింది లేదు, ఆయన చూసింది లేదు, లైవ్గా నేను ఇంతవరకు చూడలేదు సజ్జల గారిని. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లైవ్గా ఎప్పుడు చూడలేదు, టీవీలలో చూడను. అంతెందుకండి,
శిల్ప గారు చూసుంటారు, శ్రీహరి గారు, పూడి శ్రీహరి గారు అని ఉన్నారు. ఆయన్ని కూడా నేను నా జీవితంలో చూడలేదు ఇంతవరకు, చూడడం వదిలి మాట్లాడలేదు నేను. సో వాట్ ఐ మీన్ టు సే, నాకున్న కాంటాక్ట్స్ కి నేను చెప్పా, ఇది తప్పండి, ఇది రాంగ్ వెళ్తుందండి, కరెక్ట్ చేసుకోండి. ఏంటి ఆ తప్పులు మీరు అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్, రైట్? ఒక చిన్న 2 ఎగ్జాంపుల్ ఇస్తాను, పెద్దవి ఉన్నాయి, అందులోకి వెళ్ళను. చిన్న రీసెంట్ ఎగ్జాంపుల్, నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కాక్రోచెస్ అన్న వర్డ్ వాడారు కదండి చైతన్య గారు, మీరు వింటారు. కాక్రోచెస్ అన్న ఆ వర్డ్ వచ్చింది ఓ నెల అయిందా, చీఫ్ జస్టిస్ గారు మాట్లాడి నెల అయింది. నెల తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ అనేది వచ్చింది, ఒక పెద్ద ఉద్యమం అయింది. వీళ్ళు ఎంత లేట్ అంటే, ఆ కాక్రోచ్ జనతా పార్టీ అనేది వచ్చిన తర్వాత జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారంటే సరే ఓకే, కానీ గత వారం రోజుల నుంచి నేషనల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ కాదు, ఈ కాక్రోచ్ అన్న వర్డ్ మీద నెగటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఎలాగా, ఫలానా ఈ 10 లక్షల మంది ఆ దేశం వాళ్ళు ఉన్నారు ఫాలోవర్స్, ఫలానా అంటే కొన్ని శత్రు దేశాల వాళ్ళు కూడా ఉంటాయి, నెగటివిటీ స్ప్రెడ్ అవుతుంది. మీరు కూడా చూస్తుంటారు సాయి గారు, ఇది 4-5 రోజులు జరుగుతుంటే మన వాళ్ళు ఎంతగా నిద్రపోతారంటే వీళ్ళకి తెలియదు. ఇది 1 వీక్ బ్యాక్ రాసుకున్న స్క్రిప్ట్, ఈ 1 వీక్ లో ఏమైంది, దే ఆర్ నాట్ అప్డేటెడ్ దెమ్సెల్ఫ్. అలాగా ఆయన కాక్రోచ్ అన్నారు. I mean, normally cockroaches के साथ Gen Z खड़े हैं ना, Gen Z people are actually attached. They are. I'll tell you one thing अंडे, कॉकरोचेस के साथ Gen Z खड़े हैं, that is okay. जगनमोहन रेड्डी के साथ हम लोग सब खड़े थे, that is a matter, okay, that you have to consider it. నేను ఒకటే అంటాను, implying that Gen Z is అది ఉండే. ఇప్పుడు మీరు నేషనల్ మీడియా చూస్తారు, నేషనల్ మీడియాలో గత వాళ్ళు ఏం చేశారు, ఇన్స్టాగ్రామ్ లో ఉన్నటువంటి ఫాలోవర్స్ ని తీసుకొని వాళ్ళని బ్రేక్ చేశారు. ఈ 5 లక్షల మంది ఫాలోవర్స్, కంట్రీ పేరు చెప్పను బాగుండదు ఎందుకు రిలీజియస్, అందులో ఇక్కడి నుంచి వచ్చారు, ఈ ఫాలోవర్స్ ఇక్కడి నుంచి వచ్చారు, ఆ ఫాలోవర్స్ ని బ్రేక్ చేసి ఈ కాక్రోచ్ జనతా పార్టీ వైపు కొంత నెగటివిటీ వచ్చేలా చేశారు. రాజకీయాలలో గాలి ఎటు వీస్తే అటు వెళ్ళాలి, తప్పదు. తెలిసిందే కదా, యువర్ వాయిస్ ఇస్ నాట్ సిగ్నల్ కట్ అవుతుంది మీ దగ్గర. సరే భాషా గారు, అయితే ఇక్కడ ఇప్పుడు భాషా గారు నేను అనేది ఒకటి, సరే ఓకే అయిపోయింది, ఇది అయిపోయింది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది కాక్రోచెస్ మీరు చెప్తే బాగుండేది, ఒక 15 days బ్యాక్ చెప్తే బాగుండేది. అందులో ఆ హీట్ కొంత ఏదో మనకి మంచి జరిగేది, అది ఓకే. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పి, ఒక మెమరీకి ఒక లెగసీకి ఉన్న డిఫరెన్స్ అన్నది ఎప్పుడు అర్థం చేసుకోవాలి. మెమరీ నా నుంచి నా బిడ్డకి వచ్చింది అంటే, నేను చచ్చిపోయిన రోజు నా బిడ్డ నన్ను గుర్తు చేసుకుని ఏదో ఒక రోజు నవ్వుతుంది, లేదా నన్ను గుర్తు చేసుకుని ఏదో ఒక రోజు కంటతడి, అదే మా నాన్న ఉంటే మెమరీ. లెగసీ అంటే ఏంది, నా నుంచి నా బిడ్డకి, నా బిడ్డ నుంచి నా మనవాడుకు, దట్ ఈస్ లెగసీ. లెగసీ అంటే బాధ్యత. మీరు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడారు, వెరీ గుడ్. నేను ఒక చిన్న విషయం అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ ఏమవుతుందంటే, నేనేదో జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నాను కాదండి, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని అంటున్నాను. నేను చైతన్య గారిని అడుగుతాను ఒక ప్రశ్న అండి, సూటిగా సమాధానం చెప్పండి. డోంట్ యూజ్ యువర్ బ్రెయిన్, యూజ్ యువర్ హార్ట్. రాజారెడ్డి గారు అనగానే ఫస్ట్ వర్డ్ ఏమొస్తుంది మీ థాట్ కి? I look at him as a leader, Anna. As Jagannath Reddy గారి తాతగారు అంటే is a leader. Yeah. నేను చెప్తాను మీకు, ఒక సెట్ ఆఫ్ పీపుల్ లేదంటే చాలా పెద్ద సెట్ ఆఫ్ పీపుల్ కి రాజారెడ్డి గారు వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫ్యాక్షనిజం అని వస్తుంది. ఇది చెప్తా నేను చెప్తాను. అయిపోయింది, ఇందాక నేను చెప్పాను కదా మెమరీ అండ్ లెగసీ అని చెప్పేసి. మీరు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడారు, ఓకే. నేనేమంటానంటే, రాజారెడ్డి గారి గురించి ఎవరైతే రాసిచ్చారో, ఎవరైతే స్క్రిప్ట్ రాసిచ్చారో, అక్కడ ఉన్నటువంటి ప్రాసెస్ అదే నాకు తెలుసు, నేను చూశాను కాబట్టి చెప్తున్నా. నేను అతన్ని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని కాదు. సరే మీరు రాసిచ్చారు, అయిపోయింది. ఇప్పుడు ఏమవసరం వచ్చింది, గొడ్డలి పార్టీ అని అంటున్నారని హర్ట్ అయ్యి మీరు రాశారు, ఓకే. నేను ఒక విషయం అడుగుతాను, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు హీఈస్ ఏబుల్ టు పెనిట్రేట్ సమ్ గొడ్డలి పార్టీ, ఓకే, పేరు ప్రజా పాలన, స్మాల్ వర్డ్ ప్రజాపాలన పేరు, హీఈస్ ఏబుల్ టు పెనిట్రేట్ ఇన్ టు ద సిస్టమ్ అండ్ సొసైటీ, పబ్లిక్. మీరు ఆ పెనిట్రేషన్ ని బ్రేక్ చేసేటటువంటి ఒక తొందరలో, ఆత్రంలో మీరు రాజారెడ్డి గారి పేరు తీసుకున్నారు, ఓకే. రాజారెడ్డి గారు ఏంటో మా తాతకి బాగా తెలుసు, చైతన్య గారి కంటే, సాయి గారి కంటే, శిల్ప గారి కంటే మా తాతకి బాగా తెలుసు. మా తాతగారి దగ్గర నుంచి చెప్పాను కదా లెగసీ, నాకు కూడా బాగా తెలుసు. బట్ వాట్ ఐ మీన్ టు సే ఇస్, అవసరం లేని చోట ఏమింది, రాజారెడ్డి గారు చనిపోయారు,
మా అందరికి తెలుసు, పాపం స్వర్గస్థులు అయ్యారు. కానీ రాజారెడ్డి గారిని ఎవరైతే చంపారు అని చెప్పేసి ఏదైతే అలిగేషన్స్ వచ్చాయో ఆ వ్యక్తి మీ పార్టీలో ఉన్నారు. వన్ థింగ్. సెకండ్ థింగ్, నెక్స్ట్ వచ్చేసి రాజారెడ్డి గారు వల్ల సోకాల్డ్ బాధపడినవాడు, మళ్ళీ చెప్తాను సోకాల్డ్, ఐఎమ్ నాట్ పర్టికులర్ థింగ్, సోకాల్డ్ వాళ్ళందరూ బతుకున్నారు. ఓకే, చనిపోయిన వ్యక్తి అయితే రాలేడు కదా, వచ్చి నిజాలు చెప్పలేడు కదా. ఏమైంది ఇక్కడ మైనస్ పాయింట్ అంటే ఆ 1 week లో సోషల్ మీడియా రేటింగ్, సోషల్ మీడియా ఇస్ సో మచ్ పవర్ఫుల్ టుడేస్. ఈ రోజులలో సోషల్ మీడియా కంటే పవర్ఫుల్ ఎవరు కాదు, ఈవెన్ TV9 రజనీకాంత్ గారు కూడా కాదు, క్షమించాలి, నేను చాలా గౌరవిస్తున్నాను. ఆ లెవెల్లో సోషల్ మీడియా ఉంటే ఏం జరిగింది, దన్ రాజారెడ్డి గారి అపోజిషన్ పార్టీ పీపుల్ అందరినీ దింపారు. దింపేసి ఏం చేశారు అంటే రాజశేఖర రెడ్డి గారిని సైతం, నాకు కోపం వచ్చే విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి, ఆయన ఒక మనిషి, ఒక అంటే మేము ఆయనని వేరే ఒక అంటే అంత రెస్పెక్ట్ చేస్తాం, అంత ప్రేమిస్తాం. రాజశేఖర రెడ్డి గారి మీద సైతం మచ్చపడే విధంగా కొంతమంది మాట్లాడారు. అవసరమా? నేను ఒకటే చెప్తాను, ఓకే మీరు తొందరలో గొడ్డల పార్టీని హ్యాండిల్ చేయబోయారు, మీరు ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఇప్పుడు టీడీపీకి మీరు ఒక పేరు పెట్టలేకపోతున్నారు ఎందుకు? డర్టియెస్ట్ పార్టీ అన్న, దే హ్యావ్ రేపిస్ట్ ఇన్ దేర్ పార్టీ. టీడీపీ తెలుగు డర్టియెస్ట్ పార్టీ అని మేము అంటా ఉన్నాం. జనసేన కామసేన అంటారు, పేర్లు పెట్టేది ఏమన్నా 100 పేర్లు మనం కూడా పెట్టచ్చు. ఒక విషయం చెప్తాను, సరే ఓకే, పేర్లు పెట్టేది ఏముంది, 100 పేర్లు మీరు అంటున్నారు. నిజంగా నిజాలు మాట్లాడాలంటే, అంటే ఇందాక మీరు అన్నారు ఒక పార్టీ వైపు అని కాకుండా నిజాలు మాట్లాడాలంటే గొడ్డలి పార్టీ అన్నది రీసెంట్ గా ఎంతో కొంత పెనిట్రేట్ అయిందా అవ్వలేదా? ఒకటి. అంటే పాషా గారు కాదు, పాషా గారు వాళ్ళకి బలమైన మీడియా ఉంది, వాళ్ళకి సోషల్ మీడియాలో ఎక్కువ క్యాంపెయినింగ్ ఉంది, డబ్బులు ఎక్కువ ఉన్నాయి, అధికారంలో ఉన్నారు, వాళ్ళు పెనిట్రేట్ చేయగలిగారు. వాళ్ళకు ఉన్నట్టు అన్ని ఛానల్స్ అన్ని పేపర్లు మనకి లేవు కదా. నో, దిస్ ఈజ్ అ జోక్. ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ళకి బలం ఉంది అంటే ఫిబ్రవరి మార్చిలోనే అనుకుంటా ఒక పెద్ద మనిషి మా సోషల్ మీడియా ముందు వాళ్ళ సోషల్ మీడియా తుచ్ అన్నాడు, పనికిరాదు అన్నారు. నెక్స్ట్ వచ్చేసి సరే వాళ్ళకి బలం ఉందా లేదా పక్కన పెడదాం. సాయి గారు మాట్లాడుతున్నారు, సాయి గారు ఆర్ యూ రిలేటెడ్ టు వైసీపీ? అభిమానంతోనే కదా చెప్తున్నా. చైతన్య గారు ఆర్ యూ రిలేటెడ్ టు వైసీపీ ఆర్ శిల్ప గారు కాదు కదా, అభిమానంతో. ప్రాబ్లం ఏంటంటే అభిమానంతో పని చేసే వాళ్ళు ఎక్కడున్నారు? దట్ ఈస్ అ కన్సర్న్. మీరు పాషా గారు మాట్లాడుతూ, మీరు కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడుతూ, ఐ మీన్ సమ్ టైమ్స్ అంటే ఆ ఇంటర్వ్యూ చూస్తుంటే మీరేమన్నారంటే జగన్ గారు అంటే ఇప్పుడు చెప్పినట్టుగానే అమాయకులు, దేర్ ఇస్ సంథింగ్ బిట్వీన్ హిమ్, ప్రజలకి ఆయనకి మధ్యలో ఇట్లా దే ఆర్ నాట్ ఏబుల్ టు ఆయన ప్రజలకు రీచ్ అవ్వకుండా ఉంటారు. అగైన్ ఐఎమ్ కోటింగ్, నేను చెప్పింది కాదు. వాళ్ళ పార్టీ స్పోక్స్ పర్సన్ అఫీషియల్ గా ఒక పెద్ద మీడియా ఛానల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు న్యూస్ పేపర్లు చదవరు, జగన్మోహన్ రెడ్డి గారు టీవీ ఛానళ్ళు చూడరు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఏముంటదంటే విషయం, నేను ఒక వీడియో చేస్తానండి, ఆ వీడియో వెనకాల నా బాధ ఎవరికి తెలియదు. ఆ వీడియో వెనకాల ఉన్న కాన్సెప్ట్, ఉదాహరణకి నేను మొన్న వీడియో చేశా, మీకు చిన్న విషయం చెప్తా. గుంటూరు అని ఒక కోట్ చేశా. ఆ వీడియో వెనకాల నాకున్నటువంటి ఇంటెన్షన్ ఏంటి అంటే, ఆ వీడియో వెనకాల నిజంగా ఒక మనిషి ఉన్నాడు, వాడు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు. ఓకే, ఆ మనిషి ఎలా హీఈస్ దేర్, ఇప్పటి వరకు ఆ మనిషికి 2 లక్షలు రాలేదు. ఈ నిజాలు ఎవరికి తెలియదు కదా. పాషా గారు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు అన్నారు, అలా ఎలా అంటారండి, అంత పెద్ద మాట అంటారు. అన్ని పార్టీలలో ఉంది, ఎవరో ఒకడు పార్టీ ఖర్చులు భరించాలి, అన్ని పార్టీలు. ఓకే అన్న, కానీ మీరు మీ వీడియోలోనే అంటే ఏమన్నారు, వైఎస్ఆర్సీపీ ఒక ఎజెండా లేదు అని అన్నారు. ఎజెండా లేని పార్టీకి మీరు ఇన్ని రోజులు గొంతిచ్చారా? ఎస్, నేను చెప్తాను, అజెండా లేకపోతేనే పక్కవాడు మనకి ఎజెండా ఫిక్స్ చేస్తారు అని చెప్పా. మొత్తం మీరు అది చెప్పట్లేదు. ఓకే, ఆ ఒక పాయింటే అడుగు చెప్తున్నారు. అజెండా లేదు కాబట్టి వైసీపీకి ఈ రోజు గొడ్డలి పార్టీ అన్నటువంటి ఎజెండా చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ చేశారు అని నేను, దట్ వాజ్ అంటే నాకు గుర్తుండే. చంద్రబాబు నాయుడు గారి కంటే మీరు ఎక్కువ ఫిక్స్ చేస్తున్నారన్న, అలా ఏం అనుకోవట్లేదు ప్రజలు. నేను కూడా ప్రజల్లో ఒక అమ్మాయినే, నేను కూడా ఐఎమ్ నాట్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆర్ పార్టీ పర్సన్, నేను కూడా ప్రజల్లో ఆంధ్ర ఓటర్ని. నాకు గొడ్డలి పార్టీ అన్నంత దానికి గన్ కల్చర్డ్ పార్టీ అన్నది ఎక్కువ వినిపిస్తుంది. మరి నేను మీకు ఒక విషయం చెప్తాను, మనము నిజాన్ని అర్థం చేసుకుని ఒక ఇష్యూని సార్ట్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తామా, లేదు మనము నిజాన్ని అర్థం చేసుకోకుండా ఫ్యాక్ట్ లాగా చూడడం మానేసి మనం మళ్ళీ అదే తప్పు చేస్తామా?
అయితే పాషా గారు ఒక క్వశ్చన్ అండి, పాషా గారు ఒక సెకండ్ శిల్ప గారిని ఒక సెకండ్. వైసీపీ అన్నది ఈ 2 క్వశ్చన్లలో క్వశ్చన్ పట్టుకొని, లేదు మేము అర్థం చేసుకోము, నిజాల జోలికి మేము వెళ్ళము, ఉన్నటువంటి సమస్యలను మేము పట్టించుకోము, ఎవరు మాట్లాడొద్దు, శిల్ప గారు మాట్లాడొద్దు, చైతన్య గారు మాట్లాడొద్దు, సాయి గారు మాట్లాడొద్దు, పాషా గారు మాట్లాడొద్దు, మేము ఇట్లనే ఉంటాము అని ఒక స్టాండ్ తీసుకుంటే అక్కడితే అయిపోద్ది. లేదు అది తప్పు, ఇది ప్రజాస్వామ్యం, ఎవరు కనిపించింది మాట్లాడొచ్చు. అలా అందుకే పాషా గారు మాట్లాడారు. శిల్ప గారు ప్రజాస్వామ్యం మీకు గుర్తొచ్చింది కదా, ప్రజాస్వామ్యంలో నేను కూడా, అంటే మీరు ఒక ఓటర్ అయినట్టు నేను కూడా ఒక మనిషిని, సరే ఓటర్ని అనను, ఓటరా కాదా అది మనిషిని, నాకు కూడా ఆ స్వతంత్రం ఉంటది కదా. పార్టీలో 100%. ఇంకో విషయం ఆ పార్టీ ఏమన్నా ప్రైవేట్ పార్టీనా? కాదు కదా, ప్రజలని పాలించిన పార్టీనే కదా. మరి ఆ పార్టీ గురించి ఏదో ఒక మాట మాట్లాడే ఆ స్వేచ్ఛ నాకు లేకపోవడం ఏంటి? ఎగ్జాక్ట్లీ పాషా గారికి నేనేమంటానంటే, ఇప్పుడు మనం ఇండియాలో ఉంటున్నాము, ఇండియాలో మనకి ఏదైనా విధానాలు నచ్చలేదు, గవర్నమెంట్ చేస్తున్న పాలసీలు నచ్చలేదు అనుకోండి, సో మనం పాలసీలను క్వశ్చన్ చేస్తాము, ఇండియాలో పరిపాలన బాలేదని చెప్తాం. కానీ పాకిస్తాన్ అద్భుతంగా ఉంది, పాకిస్తాన్ పరిడి వెళ్ళిపోతుంది, పాకిస్తాన్ వెలిగిపోతుంది అని పాకిస్తాన్ పొగడం కదా. సో ఇక్కడ మీకు వైసీపీలో విధానాలు నచ్చలేదు, వైసీపీలో కొన్ని పార్టీ వినట్లేదని నచ్చినప్పుడు మీరు అవి చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ జనసేన, ఒకప్పుడు కామసేన అన్న మీరు ఈరోజు జనసేన వెలిగిపోతుంది అంటున్నారు, కూటమి ప్రభుత్వం పరిపాలన అద్భుతంగా ఉందని చెప్తున్నారు, చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ ని పొగిడే పనిలో ఉంటున్నారు. మీకు వైసీపీ నచ్చకపోతే వైసీపీ విధానం వ్యతిరేకించాల్సిన మీరు ఎందుకు కూటమికి భజన చేస్తున్నారు? ఒక చిన్న విషయం చెప్పి నేను ఆన్సర్ ఇస్తా, ఒక చిన్న విషయం చెప్పి ఆన్సర్ ఇస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో మనం ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు కొన్ని పదాలు వచ్చేస్తాయి నోట్లో నుంచి. నేను పాకిస్తాన్ తో టీడీపీని కంపేర్ చేయను, మీరు చేశారు కానీ నేను చేయను. వైసీపీని కూడా కంపేర్ చేయను, నేను జనసేనని కూడా పాకిస్తాన్ తో కంపేర్ చేయను. పాకిస్తాన్ అనేది నా శత్రు దేశం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఫ్లోలో మీరు అన్నారు, నేను ఒప్పుకోను. అంటే నేను ఫ్లోలో అన్నా, మనకి ఇప్పుడు అంటే ఇక్కడ కార్యకర్తలకి ఎలా ఉంటుందంటే టీడీపీ అనేది శత్రువు అన్నట్టే ఉంటది కార్యకర్తలకి. అభిమానానికి దేనికో డిఫరెన్స్ అన్నది మనం అర్థం చేసుకోవాలి. నాకు ఆ పదం రావట్లేదు. ఒకటి, మీరు అందులో పడి ఏదో శత్రు దేశంతో ఉన్న పార్టీలను పోలుస్తానంటే దట్ ఈస్ నాట్ గుడ్ అండి. ఒకటి, ఎవరైనా చెప్తా, వస్తాను, అక్కడికి వస్తాను. ఒక విషయం, గత 4 మీటింగ్లలో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు గొడ్డెల పార్టీ వన్ వర్డ్ హీ హాజ్ రిపీటెడ్ మల్టిపుల్ టైమ్స్. చైతన్య గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి టిష్యూ పేపర్, రెండోసారి రపా, మూడోసారి కాక్రోచ్, నాలుగోసారి ఒకటి. నేను అనేది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ టేకింగ్ టిష్యూ పేపర్, ఆ టిష్యూ పేపర్ని 4 సార్లు చెప్పారనుకోండి, ఇప్పుడు నేను గొడ్డెల పార్టీ 4 సార్లు చెప్తున్నారు కదా, సేమ్ అట్లనే టిష్యూ పేపర్ 4 సార్లు చెప్తే ఏమవుతుంది అంటే అదొక ఊత పదం అవుతుంది. ఓకే, ఊత పదం అవుతుంది. సో వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ ఎవ్రీ టైమ్ న్యూ స్క్రిప్ట్, ఎవ్రీ టైం. రెండోది, ఎస్ 100% నిజం, నేను టిష్యూ పేపర్తో పోల్చా, భజన చేశా వైసీపీకి, హారతి పట్టా వైసీపీకి. ఓకే, నేను పాకిస్తాన్తో పోల్చలేదు, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఒక విషయం చెప్తాను, ఇప్పుడు కూడా ఈ మీటింగ్లో, ఇప్పుడు మీరు మాట్లాడిన స్టార్టింగ్లో కూడా నేను ఒక మాట అన్నా, అభిమానం తగ్గింది అని ఎవరన్నా అంటే నేను ఒప్పుకోను. తగ్గల, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు కూడా నా సమస్య జగన్మోహన్ రెడ్డి గారు అంటే నా స్థాయి అంత కాదండి. మనిషిగా నాకు 2 చెవులు, ఓ ముక్కు, జగన్మోహన్ రెడ్డి గారి 2 చెవులు, ఓ ముక్కు ఉండొచ్చు, కాదనను. బట్ ఆయన ప్రజల కోసం పనిచేసినవి. ఓకే, నేను ఒక వ్యక్తిని నేను చదివించాలి. ఇప్పుడు ఓ 4 పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి భోజనం పెట్టాలంటే సంవత్సరానికి నాకు అయ్యే ఖర్చు. బట్ ఆయన చాలా చేశారు జగన్మోహన్ రెడ్డి. నేను ఆయనతో ఎలా పోల్చుకో, నేను అదంటలేదు. కానీ ఇందాకే చెప్పా, నా ప్రాబ్లం జగన్మోహన్ రెడ్డి గారితో కాదు. అప్పుడు టిష్యూ పేపర్ అన్న మాట నిజమే. ప్రాబ్లం ఏంటంటే 2026 లో మీరు ఎందుకు వాళ్ళని పొగుడుతున్నారు? మీకు వాళ్ళు నచ్చనప్పుడు పొగుడుతున్నారు అంటున్నా నేను. అవన్నీ పక్కన పెడతాం, డీప్ అయిన టాపిక్ పక్కన పెట్టేసి, మీకు నచ్చని పార్టీ కదా ఒకప్పుడు మీరు తిట్టిన పార్టీ కదా, ఒకప్పుడు మీరు విమర్శించిన పార్టీ కదా, విమర్శించిన నోటితో ఇప్పుడు ఆ పార్టీని ఎలా పొగుడుతున్నారు మీరు? సరే, ఓకే, నేను ఒక మాట చెప్తాను. నేను పొగిడిన పార్టీ లేదా నేను సపోర్ట్ చేసిన పార్టీ, ఆ పార్టీ తన విధి విధానాలలో రోజు రోజుకి పడిపోతుంది. ఓకే, విధి విధానాలలో రోజు రోజుకి డ్రాప్ అవుతుంది. ఎంత డ్రాప్ అవుతుంది అంటే, నేను ఆ రోజు ద్వేషించిన పార్టీ
కన్నా డ్రాప్ అయిపోతుంది. ఉమ్. ఏం చేస్తారు? పార్టీ మారిపోతారా? సాయి గారు చెప్పండి, మీరే చెప్పండి, అదే పర్లేదు. పార్టీ చేంజ్ అయిపోతారా సార్? మీరేం అంటే ఇప్పుడు నచ్చలేదని జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ వదిలిపెట్టి ఆయన పార్టీ పెట్టుకున్నాడు ఒకటి. ఉమ్. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉన్నాం. ఉమ్. మీకు తెలిసి 2019 నుంచి ఉమ్. అంటే సారీ 2020 నుంచి నేను తెలిసి, కానీ 2020లోనే నేను పుట్ల, 2020లోనే నాకు ఓకే. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, నేను ఇందాకే చెప్పా ఆ క్వశ్చన్ మాటికి అంటే మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఏమో నాకు తెలియదు ఎందుకు. రీజన్ ఏంటి అంటే ఐఎమ్ అనేబుల్ టు చేంజ్ ద పార్టీ, ఏమంటారు, ఫిలాసఫీస్ కాదు, ఒక విధానాన్ని మార్చలేను అన్నప్పుడు నన్ను నేను మార్చుకోవాలా. ఓకే, ఇప్పుడు ఏమైపోయింది, జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని కంపేర్ చేయట్లేదు. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే మళ్ళీ మీరు ఇదే క్వశ్చన్ అడుగుతారు, యూ విల్ రిపీట్ ద సేమ్ క్వశ్చన్ కాబట్టి చెప్తున్నా. ఐఎమ్ కంపేరింగ్ టీడీపీ అండ్ వైసీపీ టీడీపీ. ఓకే, ఇలా వస్తూ ఇలా అయిపోతే నేను కళ్ళు మూసుకొని మళ్ళీ వైసీపీకి భజన చేస్తే, నిన్న అడిగారు సీనియర్ జర్నలిస్ట్ ఒక అతను, ఆయన అడిగినట్టు పౌడర్ ఏదో పాండ్స్ పౌడర్ అన్నాడు ఆయన, పౌడర్ పూసినట్టు మీరు పూసుకొని తిరిగిన రోజులు అవే ఉంటాయి. ఓకే, అలాగే నాకు కొంచెం ఇష్టం లేదండి ఒకటి. రెండోది, మీరు అన్నట్టు నాకు 2 లక్షలు 1,20,000 నెలకు వచ్చేది ఉంటే నేను ఎందుకు వదిలిపెడతానండి వైసీపీ, టు బి ఆనెస్ట్ గా. మంచిది కదండి, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. సార్ చెప్పండి. సార్, అంటే మీరే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ నాట్ ద ప్రాబ్లం అని, బట్ డూ యూ రియలీ బిలీవ్ జగన్మోహన్ రెడ్డి గారు హి వాజ్ అన్ ఎక్స్ సీఎం, 1,000 కోట్ల ఫైల్స్ మీద సంతకం పెట్టినారు, and he has taken a lot of decisions, very crucial decisions. Do you think he can't make a decision, ఎవరు ఆయన రూమ్ లోకి రావాలి, ఎవరితో మాట్లాడాలని డెసిషన్ ఆయన తీసుకోలేడా? ఐ మీన్, డూ యూ థింక్ ఆయన ఎవరో మాటలు చెప్పి ఆయన, ఫర్ ఎగ్జాంపుల్ ఐపాక్ అనుకోండి, డూ యూ థింక్ హీ విల్ లిసన్ టు ఐపాక్? ఆయన సొంతంగా మాటలు ఏం లేదా? నో, ఐ టెల్ యూ, ఐఎమ్ ద విట్నెస్ యాక్చువల్గా ఈ విషయంలో. ఐపాక్ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ ని నమ్మారు, గుడ్డిగా నమ్మారు. నేనే విట్నెస్ ని. మీకు కావాలంటే పిఠాపురం ఒక వీడియో ఉంటుంది నా ఛానల్లో, మీరు వెళ్ళి చూసుకోండి. పిఠాపురంలో ఎన్ఆర్ఎస్ బస్సు, ఓకే, పెద్ద స్టోరీ. జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ ని గుడ్డిగా నమ్మారు. ఇది ఈ రోజు మళ్ళీ నేను నిరూపించక్కర్లా. ఓకే, దట్ ఈస్ అ ఫ్యాక్ట్. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డెసిషన్ తీసుకోలేరా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డెసిషన్ తీసుకోలేకపోవడం ఏంటండి? ఎందుకు తీసుకోలేరు? ఎవరన్నారు తీసుకోవట్లేదని? నేను అనేది ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఎ ఇండివిజువల్ ఆయన డెసిషన్లు తీసుకోవచ్చు. హీఈస్ నాట్ ఎ ఇండివిజువల్ పర్సన్. ఒక జగన్మోహన్ రెడ్డి గారు సొసైటీని లేదా పార్టీని నడపకూడదు, నడపలేరు. పార్టీ నడపాలంటే ఒకటికి 4 చేతులు కావాలి. ఓకే, ఆ 4 చేతులలో ఒక 2 చేతులు కరెక్ట్గా పనిచేయట్లేదు, లేదా 2 చేతులు ఏదో ఇష్యూలు ఉన్నాయి అంటే ఏమవుతుంది? ప్లేన్లో ఇటువైపు ఇంజన్లు ఆగిపోతే ప్లేన్ టిల్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద సేమ్ థింగ్ హ్యాపెనింగ్. ఓకే, నేను జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకోగలరా లేదా అని నేను మాట్లాడట్లేదు. ఆయన హీ వర్క్డ్ యాజ్ సీఎం అండి స్టేట్ కి. హీ చేంజ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఆయన అమాయకుడు, ఆయన ఎవరో ఇట్లా. నేను ఇందాకే చెప్పాను, మళ్ళీ మీరు అదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇందాకే నేను ఏమన్నా, నేను చెప్పలేదు. హీ స్పోక్స్ పర్సన్, ఆయన చెప్పారు. ఆయన న్యూస్ పేపర్ చదవడు, ఆయన ఎక్కడ టీవీలు చూడడు అని చెప్పి ఆయన అమాయకుడు అని పోర్ట్రేట్ నేను చేయలేదండి. అలా న్యూస్ పేపర్ చూడరు లేకపోతే టీవీ చదవడు, దట్ డజంట్ మీన్ ఇన్నోసెంట్ కదా. నేను అలా న్యూస్ పేపర్ చూడరు, టీవీ చూడరు అన్న మాట దట్ డజంట్ మీన్ ఇన్నోసెంట్. మీకు విషయం చెప్తాను. నేను చెప్పాను కదా, నేను ఒక వీడియో చేస్తే ఆ వీడియో వెనకాల కూడా ఎంతో కొంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అని. టీవీ చూడరు లేదా న్యూస్ పేపర్ చదవరు అందువల్లనే కేవలం ఆయన ఇన్నోసెంట్ అంటే దట్ మేబీ ఆస్పెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఇతర ఆస్పెక్ట్లు చాలా ఉన్నాయి. ఇంకా ఆ ఆస్పెక్ట్లు డిస్కస్ చేస్తే బాగుండదు. కానీ ఒక విషయం అయితే ఉంది. ఏముందంటే దెర్ ఇస్ నో క్లారిటీ ఆన్ మెనీ థింగ్స్ టు మెనీ పీపుల్. ప్రాబ్లం ఏంటి? ఆయనకి సంబంధించిన వ్యక్తుల్లో కూడా క్లారిటీ లేదు. మీకు చిన్న ఉదాహరణ, which Pasha Garu is the true Pasha Garu? Is it before April 2026 is the true Pasha Garu, or after April 26 is the true Pasha Garu? Which one మీ సబ్స్క్రైబర్స్ ఎవరు నమ్మాలి? ఒక విషయం, 2 ఫేస్లు ఉన్నాయి సార్. ఒక విషయం చెప్తాను నేను. అంటే ఈవెన్ నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోట్ చేయగలను. సర్టన్ ఇయర్ చెప్పి బిఫోర్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు ట్రూ జగన్మోహన్ రెడ్డి గారా, ఆఫ్టర్ దట్ అని చెప్పగలను. చంద్రబాబు నాయుడు గారిని కూడా కోట్ చేయగలను. బిఫోర్ దట్ ఇయర్ చంద్రబాబు నాయుడు వాజ్ రియల్ చంద్రబాబు, ఇప్పుడు చంద్రబాబు. కానీ నేను ఎందుకు కోట్ చేయనంటే రహమత్ పాషా ఇస్ అ స్మాల్ పర్సన్. పెద్ద లెజెండ్స్ తో నన్ను కంపేర్ చేసుకుని అది అత్యాశ. కానీ ఒక విషయం చెప్తాను, పాషా ఈజ్ పాషా అండి. బిఫోర్ పాషా ఆఫ్టర్ పాషా లేదు. ఒక విషయం,
నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, ఒక 2 నెలల తర్వాత మేబీ నన్ను ఫీల్డ్ లో చూస్తారేమో, అప్పుడు మేబీ కొంత ఇరిటేషన్ అనకూడదు కానీ ఇంకా మీలో కోపం ఇంకా పెరిగిపోయే ఛాన్స్ ఉంది, లేదా నా మీద ప్రేమ పెరిగిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో వాట్ ఐ మీన్ టు సే, కోపం ఎందుకన్నా మాట ఫీల్డ్ లో ఒక విషయం చూస్తామా చెప్తా. లేకపోతే ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ లో చూస్తామా? నేను నేను యాక్చువల్ గా టు బి ఆనెస్ట్, నేను శిల్ప గారికి చెప్దాం అనుకున్నా ఈ వీడియో ఎండింగ్ లో. మీరు వస్తున్నారని నాకు తెలియదు కదా, ఆమె వస్తున్నారని తెలుసు, ఆమెకు సజెషన్ ఇద్దాం అనుకున్నా. కానీ నేను నామినేటెడ్ పోస్ట్ లో కుదరానండి. ఎందుకు కుదరానంటే కొంచెం షార్ట్ టెంపర్, నేను సహించను. రాజకీయాలలో కొంచెం అణిగి ఉండాలి. మన టైం వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం, మనకి ఏదో మంచి రోజు వస్తుంది, అది కొంచెం నాకు కష్టం. దన్ను అని చెప్పేసి ఒకేసారి వచ్చేస్తుంది లోపల నుంచి. సో కష్టం. నామినేటెడ్ కాదు, అది ఏ పోస్ట్కి కూడా నేను సూట్ అవ్వను. సూట్ అయ్యేవాడిని ఉంటే నా దుకాణం నేను ఎందుకు పెట్టుకుంటా, నేనే అండో పని చేసుకునేటోడు ఎవరి అండర్లోనో. ఏదైనా నాకేదో సజెషన్ చెప్పాలన్నారు, ఏంటది? లేదు లేదు, అంటే ఎండింగ్ లో చెప్దాం అనుకున్నా. ఇఫ్ యు ఆర్ దేర్ ఇన్ ఇండియా, అంటే ఇఫ్ యూర్ ప్లానింగ్ టు బీ ఇన్ లైక్ ఇక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రండి మీరు. అంటే మీకు చెప్దాం అనుకున్నా, చైతన్య గారికి వద్దు, సాయి గారికి అయితే అసలు వద్దు, మీకు చెప్దాం అనుకున్నా. సో యూ కమింగ్ టు ద పాలిటిక్స్ అమ్మా, ఎందుకంటే అవసరం. ఇప్పుడు సొసైటీకి ఎంతో కొంత అవసరం. నేనైతే సూట్ అవ్వనండి, ఈవెన్ నామినేటెడ్ పోస్ట్లకు కూడా సూట్ అవ్వను, ఈవెన్ వేరే. బట్ ఒక విషయానికి నేను సూట్ అవుతా, కొంత టాపిక్ మీద ఎక్కడన్నా మాట్లాడాలి అనుకుంటే, లేదన్నా ఏదైనా ఇష్యూ మీద కొంత నిద్రపోతున్నారు మీరు, సాయి గారు నిద్రపోతుంటే దన్మని నేను వచ్చేసి సాయి గారిలో ఒకేసారి ఉత్తేజాన్ని ఉక్రోషాన్ని పెంచేసి వెళ్ళిపోవాలంటే, ఎలా అయితే పడిపోతున్న టీడీపీ గ్రాఫ్ లేపుతున్నారు అట్లనా? టీవీ విగ్రహమా? టీడీపీ గ్రాఫ్ పడిపోతుందని ఎలా అయితే మీరు కష్టపడి లేపుతున్నారో అట్లనా అంటున్నా. ప్రాబ్లం ఇదే సాయి గారు, టీడీపీ గ్రాఫ్ పడిపోతుంది. కన్ఫ్యూజన్ ఉందన్నా. నేను మాత్రం యు ఆర్ ట్రైయింగ్ టు ఇంప్రూవ్ ది గ్రాఫ్ ఆఫ్ శిల్ప గారి వీడియో క్వాలిటీ ఏమైందో తెలియదు కానీ సరే, ఆమె క్వశ్చన్స్ నేను పర్సనల్ గా తర్వాత ఫోన్ లో తీసుకుంటా. ఇందాక పడిపోతున్న టీడీపీ గ్రాఫ్ అని చెప్పి మీరు మాట్లాడారు కదా, ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇష్యూ అదే. వైసీపీకి ఏమనిపిస్తుంది అంటే టీడీపీ గ్రాఫ్ పడిపోతుంది అనిపిస్తుంది, టీడీపీకి ఏమనిపిస్తుంది అంటే వైసీపీ గ్రాఫ్ అయిపోయింది అనిపిస్తుంది, జనసేనకి ఏమనిపిస్తుంది అంటే మా గ్రాఫ్ మేము పెంచుకుంటున్నాం అనిపిస్తుంది. ప్రాబ్లం ఏంటంటే రియాలిటీలో బతకడం అన్నది వేరు, మనం చూసేదే రియల్ అనుకోవడం వేరు. సో ఎక్కడ ఏం చేయాలనుకుంటున్నారు, దట్ ఈస్ అప్ టు యు. అన్నా ఒకవేళ ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి దాకా కనుక పోతే, వాట్ డూ యూ వాంట్ టు టెల్ హిమ్, వాట్ డూ యూ వాంట్ టు కన్వే హిమ్ ఇన్ వెరీ షార్ట్ 30 seconds? I am really happy that the way the things are going on since last 15 days, I am really happy that he met you. ఇదే నేను చెప్పాలనుకో, హీ మెట్ యూ. అండ్ ఎంతో కొంత మీరు కూడా ఈ మీటింగ్ క్రెడిట్ నాకు ఇవ్వాలి. ఓకే, యూ మెట్ జగన్మోహన్ రెడ్డి గారు బికాస్ ఆఫ్, అంటే 1.1% బికాస్ ఆఫ్ మీ ఆల్సో. ఎందుకంటే నేను ఇచ్చిన స్ట్రోక్ కి మధ్యలో, అంటే సో కాల్డ్ మీరు ఏదైతే పార్టీ హెడ్ ఆఫీస్ అని చెప్పారో, ఆ హెడ్ ఆఫీస్ కి ఒక పేరు ఉంటుంది, ఒక పర్సన్ పేరు. ఆ పర్సన్ ఎంతో కొంత మారాడు, ఆ పర్సన్ మిమ్మల్ని అక్కడి దగ్గర తీసుకెళ్ళాడు బికాస్ ఆఫ్ మై స్ట్రోక్స్ అని నేను అంటే అత్యాశ పడుతున్నా. అందులో నిజం లేదు ఉందా అది తెలుసు చూసే వాళ్ళకి, అంటే ఆ చూసేవాడికి తెలుసు. కానీ ఎంతో కొంత నా ప్రమేయం ఉంది. అందువల్ల ఇప్పుడైనా మారారు, అట్లీస్ట్ ఇప్పుడన్నా కలుస్తున్నారు, ఇప్పుడన్నా జనాలను పట్టించుకుంటున్నారు. వెరీ గుడ్, యూఆర్ డూయింగ్ వెల్. బట్ చేంజ్ ద థింగ్స్. అంటే కొన్ని ఇష్యూస్ని, అంటే ఎంత బాగున్నా సరే, షుగర్ బాగుంది కదా నేను ఎక్కువ తింటే నాకు షుగర్ వచ్చేస్తుంది. సో బాగుంటాయి, చాలా బాగుంటాయి, కానీ కొన్ని కఠినమైనటువంటి డెసిజన్స్ మనం తీసుకోవాలి. ఎవరో పాషా గారు చెప్తే, ఎవరో శిల్ప గారు చెప్తే, చైతన్య గారు చెప్తే పార్టీ మేము రన్ చేస్తామా, మాకు తెలియదా రన్ చేసుడు, వీళ్ళు చెప్పాలా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అవసరం లేదు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, 2024లో విన్నారు కదా, ఓడిపోయినప్పుడు 6 నెలలు 5 నెలలు బాగా విన్నారు. ఎందుకు? మళ్ళీ 2029లో ఏమైనా జరిగితే వింటారా? అప్పుడు అంటే అప్పటికి కానీ మనం నిద్ర లేవని స్థితిలో మనం ఉంటామా? దట్ ఈస్ నాట్ గుడ్. మనం లేచినప్పుడే తెల్లారింది అనుకోవడం మూర్ఖత్వం. చేంజ్ అవ్వండి, మీరు పాలించండి, పెద్దకి మంచి చేయండి, దట్స్ ఆల్. మనకేం కావాలండి? ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఏదో పోస్ట్ ఇస్తారు అని సాయి గారు, మరి వీళ్ళు ఇస్తారో లేదో నాకు తెలియదు. టీడీపీ వాళ్ళు, మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు నాకేమైనా పోస్ట్ ఇప్పిస్తే నేను కూడా ఒక మంచి కుర్చీ, ఒక మంచి టేబుల్, ఓ నలుగురు ఆయారాం గయారాం ఉంటారు కదా. అంటే మీరు ఇప్పుడు యుద్ధం జగన్మోహన్ రెడ్డి కోసమే చేస్తున్నారని చెప్తారా ఫైనల్ గా?
నేను ఇప్పటికీ కూడా శిల్ప గారు, నేను మీకు వచ్చిన ఉదాహరణ చెప్తా. యుద్ధం ఎవరి కోసం చేస్తున్నాను నేను చెప్పను, కానీ మీరే చెప్పండి. నేను ఒక వీడియో చేశా. ఏం చేశాను అంటే 2029లో వైసీపీ గెలవడం అసాధ్యము లేదా గెలవదు అని ఏదో వీడియో చేశా. అంటే అది ఎగ్జాక్ట్ థంబ్నెయిల్ గుర్తులేదు. ఆ కాంటెక్స్ట్ నేను చూసానన్నా. కాంటెక్స్ట్ చూశారు కదా, వీడియో మీరు చూసారా? ఏమన్నా వీడియో చూసారా? కంప్లీట్ గా చూడలేదన్న. ఇట్ వాస్ బిగ్ బట్ ఐ డిడ్ సా లైక్ ఫస్ట్ 10 minutes. నేను చెప్తాను ఏంటంటే, ఆ వీడియో వచ్చేసి నేను ఏం చెప్పా అంటే ఒక 12-14 పాయింట్స్ చెప్పా. ఎందువల్ల అంటే ఓడిపోద్ది అని థంబ్నెయిల్ పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు ఇలా చేశారు కాదు, ఎందువల్ల వైసీపీ పాయింట్స్ ఏంటి, లూప్ హోల్స్ ఏంటి అని ఒక 14 పాయింట్లు చెప్పాను. అదే 14 పాయింట్లు స్లైడ్ల రూపంలో ఇలా ట్విట్టర్లో కూడా పెట్టా. ఇలా స్లైడ్ పాయింట్స్ మీద పాయింట్స్. ఆ 14 పాయింట్లు, ఆ 12 పాయింట్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టలేదు. ఎవరన్నా చూసారా? అట్లీస్ట్ పాషా గారు థంబ్నెయిల్ పెట్టారు అని చూశారు, కానీ ఆ 14 పాయింట్స్ నేను కరెక్ట్ చేసుకుంటే పార్టీకే మంచి జరుగుతుంది కదా అని ఆలోచించారా? ఎవడు ఆలోచించాడు? పాషా గారు నెగిటివ్ చెప్తున్నాడు. నెగిటివ్ అదో డప్పు. ఏమొస్తుంది? ఏం కట్టలు కట్టినాం ఇంతవరకు? నెగిటివ్ చెప్పి పాజిటివ్ చెప్పినప్పుడు ఏం కట్టలు కట్టినాం? ఇదే బతుకులు ఏమైనా మారినాయా? ఈ తెల్ల చొక్కా నల్లకోటు రెండు అట్లే ఉన్నాయి, ఏమి మారలే బతుకులు. సో కరెక్ట్ చేసుకోండి. వెన్ ఐ సే 7% ఆఫ్ క్షత్రియాస్ అండ్ బ్రాహ్మణాస్ ఆర్ అగేన్స్ట్ యూ, ఆ వీడియోలో నేను చెప్పాను. ఎందుకు చెప్పాను? ఊకేనే గాల్లో చెప్పాను. వెన్ ఐ సే సర్పంచులు ఎంపీటీసీలు మీ మీద కోపంగా ఉన్నారు, ఎందుకు చెప్పాను? మీ హయాంలో బిల్లులు రాలేదు, భార్యల పుస్తలు అమ్ముకున్నారు అని చెప్పాను. ఈ విషయాలన్నీ ఎవరు చెప్తాడండి? ఎవడన్నా బటర్ రాసేవాడు చెప్తాడా? నువ్వు గ్రేట్ అన్నా, నువ్వు తోపు అన్నా, అది కాదు సారీ, నువ్వు పులివన్నా, నువ్వు బెబ్బులివన్నా అనేవాడు చెప్పడు. ఎవడు చెప్తాడు? నిజంగా ఎప్పుడూ మందు చేదుగానే ఉంటుంది. తీయగా ఎవడుంటాడు అంటే వెనకాల నుంచి వెన్నుపూడు పొడిచేవాడు తీయగా ఉంటాడు. నాకు సంబంధం లేదండి, నాకేం పోస్టుల మీద కోరిక లేదు, డబ్బుల మీద ఆశ లేదు. ఎందుకు ఆశ లేదంటే ఆల్రెడీ అయిపోయింది జీవితం, ఎంతో కొంత ఉంది, పిల్లల్ని చూడాలి. అయితే పాషా గారు ఇందాక మీరు అన్నారు వైఎస్ఆర్సీపీలో క్లారిటీ కనిపించట్లేదు, నాకు చాలా అంశాల్లో క్లారిటీ మిస్ అయింది అన్నారు. ఇక్కడ మిస్ అయిన క్లారిటీ అక్కడేం కనిపించింది మీకు? అంటే ఎలా ఉందంటే సాయి గారు, ఐదర్ యువర్ అంటే నేను టీడీపీ తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్నాను అన్నటువంటి ట్రాన్స్లోనే ఉండి ఇంకా మీరు ఆ క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను ఇంత పెద్ద ఉదాహరణ ఇచ్చా, నేను ఒక వీడియో చేశాను. అంటే మీరు మీ వీడియోస్ లో కామెంట్స్ అన్ని చూడరేమో, మీ కామెంట్స్ అన్ని చూసి అడుగుతున్నాం మేము. నేను రెండు అలవాట్లు ఉన్నాయి నాకు. ఒకటి, నేను సబ్స్క్రైబర్ ఎంతమంది ఉన్నారో చూడండి, కామెంట్స్ నేను చదవను. మూడో అలవాటు కూడా ఉంది, శిల్ప గారికి మనం చెప్పా, నాకు ఫోన్లు వాడడం రాదు. అంటే నేను ఫోన్ అంటే బద్ధకం, పడేస్తా. బయటకు వెళ్తానంటే కార్లో పడేస్తా, ఎక్కడ ఉంటా, నాకు అవసరం లేదు. ఎందుకంటే నెగటివిటీ అనేది ఎట్లుంటుంది అంటే, నేను వైసీపీ కోసం పనిచేస్తున్నాను. ఈ రోజు మీరు కమెంట్లు చదువుతున్నారు సాయి గారు, వెరీ గుడ్. నేను ఎప్పుడైతే వైసీపీ కోసం 2 నెలలు ఎండల్లో తిరిగాను కదా ఎలక్షన్స్ లో, ఆ రోజులైతే కింద అంటే శిల్ప గారు ఉండడం బాగుండదు, ఆ వర్డ్ వాడితే బూతులు తిట్టి కూడా అంటే మీలాగానే ఎవరో చాలా క్లోజ్ ఉన్న ఫ్రెండ్ ఉంటారు కదా, ఎవరో మా ఎడిటర్ ఎవరో ఉంటారు కదా, సార్ మిమ్మల్ని తిడుతున్నారు సార్, ఇంత ఘోరంగా తిడుతున్నారు సార్ మీ నాన్నని తిడుతున్నారు సార్ మీ అమ్మ తిడుతున్నారు సార్ మీ భార్య అంటారండి అనే వాళ్ళు ఏముంటారు? ఎప్పుడు కూడా ఈ సోషల్ మీడియాలో ఉండడం వల్ల పాయింట్ టు పాయింట్ మాట్లాడడం ఆపేసి పాయింట్ టు పాయింట్ మాట్లాడడానికి లేనప్పుడే కదా క్యారెక్టర్ అసాసినేషన్, ఈ అబ్యూజులు వస్తున్నాయి. సరే, నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు పాయింట్ టు పాయింట్ మాట్లాడలేదా? మీ దగ్గర లేకుండేనా పాయింట్ టు పాయింట్ అదేనా నేను మాట్లాడినా సరే మాట్లాడాను కాబట్టి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేక అబ్యూజులు వస్తాయి నాకు. అంటే నేను కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడాను కాబట్టి అప్పుడు అబ్యూజులు వచ్చాయి, ఇప్పుడు ఈ అబ్యూజులు వచ్చాయి అంటున్నారు కదా మీరు, అంతే కదా? సో అగ్రీడ్ అన్న. పాయింట్ లేనప్పుడే ఈ అబ్యూజివ్ కోణం వస్తుంది. ఒకటండి, ఐఎమ్ యూ ఓకే ఇన్ 2024, రహమత్ పాషా ఈజ్ ఈక్వల్ టు శిల్ప గారు ఇన్ 2024. ఇప్పుడున్న ట్రాన్స్లో 2029లో ఈక్వల్ టు మీ ఇన్ 2026. 29లో నేను ఉన్నప్పుడు నాట్ ఇన్ ట్రాన్స్ అన్న, అదే చెప్తున్నా. చైతన్య అంత ట్రాన్స్ లో నేను లేను. చైతన్య ఇస్ మచ్ మోర్. ఎప్పుడైనా సరే ఒక విషయం, ఒక మనిషి పక్కవాడిని పొగుడుతున్నాడు అంటే అది వాడి గొప్పతనం. ఓకే, ఎవడైనా సరే పక్కవాడిని పొగుడుతున్నాడు అంటే ఆ మనిషి గొప్పతనం, అది ఎవడైనా సరే. ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ముగ్గురు ఉన్నారు
ఇప్పుడు మీరు ముగ్గురు ఉన్నారు, నేను ఒంటరిగా ఉన్నాను. ఆ ముగ్గురులో శిల్ప గారు మీరు రాజకీయాల్లోకి రండి, సాయి గారు మీరు దయచేసి రావద్దండి, బై మిస్టేక్ కూడా రావద్దండి, చైతన్య గారు మీరైతే అసలు రావద్దండి. ఎందుకని ఉంటాను? ఎందుకంటే అవసరం అనిపించింది నాకు. టు బి ఆనెస్ట్ చాలా అవసరం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సొసైటీకి అవసరం అనిపించి చెప్పాను. ఓకే, సంహవ్ ఒక విషయం చెప్తానండి. తెలుగుదేశం పార్టీ గురించి ఈ రోజు పాజిటివ్ గా ఎందుకు మాట్లాడుతున్నాడు? దట్ ఈస్ యువర్ మెయిన్ కన్సర్న్, అంతే కదా? యా నేను ఎగ్జాక్ట్లీ. ఆ క్వశ్చన్ ఒకటి ఆన్సర్ చేస్తాను. 2024కి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, ఓకే, దట్ ఐ హావ్ సీన్. 2024 నుంచి 26 వరకు ఒక బర్డన్ ని మోసాం. ప్రాక్టికల్ హీట్ ఎలా ఉంటుందో చూసాం, లోకల్ హీట్ ఎలా ఉంటుందో చూసాం. కొన్ని ఇష్యూస్ రీసెంట్ గా అంటే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగాయి. ఆ ఇష్యూస్ అక్కడ డిస్కస్ చేయలేదు, చేయను కూడా. నేను అంత చిన్న మనస్తత్వం కాదు. సో ఎవ్రీథింగ్ చేసాం. అంతకన్నా ముందు మీకు తెలిసే ఉంటది, షర్మిల గారు కేసులు, షర్మిల గారి హస్బెండ్ కేసులు, అవి కూడా చూసినాం. సో మెనీ థింగ్స్ చాలా భరించడం. ఆ భరించడం ఎందుకు భరించినాము? ఆయన ఏదో మేలు చేస్తాడనో, లేదంటే ఆయన నన్ను పిలిపించి మాట్లాడతారనో భరించలే. ఎందుకు భరించడం అంటే చెప్పాను ఇందాక, మళ్ళీ మాటికి రిపీట్ చేశాను, వేస్ట్ టైం. నేను ఒకటి, ఈ రోజు ఎందుకు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నాను దానికి కూడా ఇందాక సమాధానం చెప్పాను. సాయి గారు వినలేదు కాన్సన్ట్రేషన్ గా, అప్పుడు బ్రేక్ పోయినట్టుంది. ఇలా చెప్పి సమాధానం చెప్పి గుర్తుందో సాయి గారు? సో ఆన్సర్స్ ఆర్ క్లియర్ అండి. ఒకవైపు ఒక ఆన్సర్, ఇంకోసారి ఇంకో ఆన్సర్ చెప్పేది కాదు. నేను ఒకే ఆన్సర్ మీద స్ట్రిక్ట్ అయి ఉంటా. అల్టిమేట్లీ వాట్ యూర్ డూయింగ్ టు ద పబ్లిక్. ఇఫ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ డూయింగ్ గుడ్ టు ద పబ్లిక్, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరిస్తా. ఇఫ్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నాట్ డూయింగ్ గుడ్ టు ద పబ్లిక్, చంద్రబాబు నాయుడు గారిని నేను తప్పకుండా ఎదిరించా కూడా. ఇంకో చిన్న విషయం చెప్పను మీకు, జోక్. నిన్ననే తెలిసిన, నాకు ఎన్ని రోజులు తెలియదు నేను అంత పెద్ద, అంటే ఇంత గ్రేట్ మనిషిని అంటే ఎవరో చెప్పారు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు విమర్శించాను తెలుసా మీకు? అండ్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే ఇప్పుడు విమర్శించాను. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అన్న ఇంకొకటి, అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించారు అని అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు సపోర్ట్ చేశాను తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయాకనే ఎక్కువ సపోర్ట్ చేశారు. ఓకే, అధికారం కోల్పోయాక సపోర్ట్ అవసరమైంది ఆయనది. ఆ రోజు రోజా గారు లేరు, సారీ పేరు చెప్పొద్దు, ఆ రోజు ఎవరు లేరు. ఆ రోజు 6 నెలల పాటు ఎవరు రాకపోతే ఒక వీడియో చేశా, ఎక్కడ తెచ్చారా అని చెప్పి చూసుకోండి, వెళ్ళి ఉంది ఛానల్లో. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను అందులోకి వెళ్ళను. బట్ ఆన్ ద వెరీ ఫస్ట్ డే వీడియో చేసింది నేను. అండ్ మాటికి చెప్తే బాగుండదు, మరి చెప్పాలి. మంచి పని చేసాం కదా, చెప్పడం తప్పే ఉంది. కానీ 54,000 మంది దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశా ఈవీఎం ట్యాంపరింగ్ మీద. 54,000, 54,000 చేంజ్, దట్ ఈస్ నాట్ అ స్మాల్ నెంబర్. ఓకే, చేసి ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి పంపించా ఆ ఇన్ఫర్మేషన్. అది కూడా ఇన్ఫర్మేషన్ పక్కా, ఒక్కొక్క వ్యక్తి డీటెయిల్తో పాటు ఇన్ఫర్మేషన్ ఏం జరిగింది, మేము ఆ ఈవీఎం అక్కడికి వెళ్తే ఈవీఎంలు ఇలా రియాక్ట్ అయ్యారు, ఇలా చేశారు, వాళ్ళు పంపించిన డేటా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో చేశాము, నో డౌట్. కానీ ఒక విషయం, ఎప్పుడు కూడా నేను చెప్పినట్టు డబ్బు కోసం మాత్రం పనిచేయలేదు. ఒకటి చెయ్యము కూడా. నెక్స్ట్ ఇంకో మాట చెప్తాను, అవ్వలేదు అనుకోండి, నా వల్ల ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అవ్వలేదు, ఈ ల్యాప్టాప్ ఇలాగే మూసేసి ఈ సెల్ ఫోన్ని తీసుకెళ్ళి బాయిలో పడేస్తా. సింపుల్. అంటే పాతదైపోయింది ఆల్రెడీ, 5 ఏళ్ళు అయింది, పడేస్తే పోయేది ఏం లేదు, పడేస్తా. దన్ను అని సోషల్ మీడియా నుంచి గాయబైపోతా, మాయమైపోతా. ఏమనుకుంటాను అంటే సొసైటీ నన్ను డిజర్వ్ చేయదనుకుంటాను. అంటే అట్లా చెప్పుకుంటేనే నాకు నేను తృప్తిగా నిద్రపోతా కదా. నేను సొసైటీని డిజర్వ్ చేయను అంటే నేను నిద్రపోలేను, కాబట్టి అలా అనుకుని నిద్రపోతా. అలా చాలా మంది ఉన్నారు, ఈరోజు డల్ అయిపోయారు లేదా లేకుండా పోయారు. బట్ వాట్ ఐ మీన్ టు సే ఇస్, మళ్ళీ చెప్తున్నా, టుడే వాట్ ఆర్ యూ, ఐ వాజ్ దేర్ ఇన్ 2024, టుమారో యూ విల్ బి మీ. సో అది ఆలోచించే చెప్తున్నా నేను. అలా జరగకూడదని చెప్పేసి నేను మాత్రం అనుకుంటా. బట్ నేను శిల్ప గారికి కూడా ఫోన్లో చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టకండి, ఆయనకి ఎప్పుడు సపోర్ట్గా ఉండండి, ఆయనకి సపోర్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం పార్టీలో జరుగుతున్న ఒక తప్పు చిన్నదే కదా, నేను వెనకేసుకొస్తా అని చేయకండి. దట్ విల్ రిజల్ట్ టు 2029 ఫెయిల్యూర్. చెప్పండి చైతన్య గారు, చెప్పండి. ఎస్ అన్న. సో అగైన్ అన్న, which Pasha Garu do we have to believe in as a subscriber, as your subscriber? I mean, which Pasha Garu do we have to believe? ఈ రోజు ఎవరు నమ్మంటారు? నేను ఒకటే విషయం, ఆ రోజు కూడా ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ పబ్లికే మాట్లాడాను, డబ్బుల కోసం మాట్లాడలేదు, పార్టీల కోసం కాదు. ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ పబ్లిక్. ఐ నో ఆన్ దట్ డే హీ వాజ్
అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్కి, ఎస్పెషల్లీ పిల్లలకి, నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం, పిల్లలకి ఈ రోజు కూడా నేను మాట్లాడుతుంది పబ్లిక్ బెనిఫిట్ కోసమే. ఆ రోజు మాట్లాడాను, ఈ రోజు మాట్లాడుతున్నాను. ఇక్కడ 2-3 పాషాలు లేరు, నేను ఉన్నది ఒక్కడనే. అండ్ ఒక్కడే పాషా ఉంటాడు, ఇంకెవడన్నా పుట్టినా కూడా హీ విల్ బి సంథింగ్ డిఫరెంట్ పాషా, బట్ నాట్ మీ. ఓకే. అండ్ నేను లాయల్టీ చాలా చేంజ్ లేదు, డెఫినెట్గా చేంజెస్ విల్ హ్యాపెన్. అంటే లాయల్టీ చేంజ్ అయ్యింది అనేది ఆరోపణ. ఐఎమ్ నాట్ ఎ డాల్, ఐఎమ్ నాట్ ఎ పెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఐఎమ్ నాట్ ఎ పెట్. నేను నా లాయల్టీని ఎవరికో చూపించుకోవడానికి పొద్దున్న సాయంత్రం వరకు నేను పెట్టిని కాదు కదా. ఓకే, నేను ఇందాకే చెప్పా, ఆయన ఏదో పొజిషన్ ఇస్తారు, పోస్ట్ ఇస్తారంటే నేను సూట్ అవ్వను. ఎందుకంటే ఆ పొజిషన్ ఇచ్చేవాడు ఇస్తాడు, రేపు పొద్దున్న నాకేదో నచ్చలేదు అనుకోండి, వాళ్ళని ఇచ్చిన వాళ్ళని వాడికి కష్టమవుతుంది పాపం. సో నేను చెప్పాను కదా, నేను అన్న మీరు వన్స్ అపాన్ టైం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ గారి సిద్ధాంతాల మీద వచ్చేస్తున్న ఒక ఉద్యమం అని చెప్పిన మీరు ఈ రోజు ఆ పార్టీకి సిద్ధాంతం లేదని చెప్తా ఉన్నారు. అంటే దెర్ ఇస్ డ్రాస్టిక్ చేంజ్ అన్న. నేను ఏం చెప్పాను అంటే ఆ ప్రాబ్లం అదే కదండి. యూ వాంట్ టు ప్రూవ్ మీ రాంగ్ అన్న కాడ నన్ను ఎలా రాంగ్ ప్రూవ్ చేయాలో అన్నదే మీ బ్రెయిన్ ఆలోచిస్తుంది. యూ వాంట్ మీ టు అండర్స్టాండ్ అన్న దగ్గర ఎలాగ అండర్స్టాండ్ ఈయనని అర్థం చేసుకోవాలన్నది బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది. వాట్ యు ఆర్ థింకింగ్, యూ వాంట్ టు ప్రూవ్ మీ రాంగ్ ఆర్ యూ వాంట్ టు అండర్స్టాండ్ మీ, దట్ ఈస్ అప్ టు యూ. ఒకటి. రెండవది, నేను ఒక విషయం చెప్పా, ఒక్క వర్డ్ మీరు మాట్లాడారు ఏమని, సిద్ధాంతం లేదు అని. మొత్తం ఎందుకు మాట్లాడారు? నేను ఏం చెప్పా, బీజేపీకి హిందుత్వ ఇస్ అ సిద్ధాంతం, రైట్? జనసేనకి ఇప్పుడు తీసుకొచ్చారు ఈయన సనాతన ధర్మం అని చెప్పి ఈయన తీసుకొచ్చారు, సిద్ధాంతం అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారికి ఆయన హైటెక్ సిటీ నుంచి డెవలప్మెంట్ టెక్నాలజీ ఆయన సిద్ధాంతం, మీకు కూడా తెలుసు. ఎందుకన్నా వెన్నుపోటు సిద్ధాంతం కాదా అన్న? అందరం వెన్నుపోటు అనుకుంటాం కదన్నా. మనము నేను అదే అక్కడికి వెళ్తాం, నేను మళ్ళీ అక్కడికి ఆ విషయంలోకి వెళ్తే యువర్ చేంజింగ్ ద ట్రాక్. మనం ఇప్పుడు సీరియస్ గా ఒక సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నాం. సిద్ధాంతం అంటే జనరల్ గా ఆ పార్టీ పవర్ లో ఉన్నప్పుడు ఎవరికైతే అంటే ప్రయారిటీ ఇస్తుందో అది ఆ పార్టీ సిద్ధాంతం అవుతుంది అన్న. జనరల్ గా నేను ఇందాక ఏం చెప్పా, ఇఫ్ యూ వాంట్ టు ప్రూవ్ మీ రాంగ్ అన్న దగ్గర ఇట్లాంటి మిడ్ క్వశ్చన్స్ వస్తాయి, మధ్యలోకి వచ్చేస్తుంది క్వశ్చన్. అట్లా అంటే చాలా ఉన్నాయండి, వాళ్ళు కూడా వీళ్ళని చాలా అంటారు, ఓకే. వీఆర్ పర్టికులర్లీ టాకింగ్ అబౌట్ అ సీరియస్ సబ్జెక్ట్ కాల్ సిద్ధాంతం. నేను ఏం చెప్పాను అన్న విషయం, వాళ్ళు వీళ్ళని ఏమంటారు, ఆయన సైకో అంటాడు, ఆయన పప్పు అంటాడు అని కూడా మనం కూర్చుంటే సిద్ధాంతం లేదంటే నేను ఒప్పుకోను. సిద్ధాంతం లేకపోతే ఇంతమంది వెల్ఫేర్ చేస్తారా? ఎస్, మీరు ఒప్పుకోరు, దట్ ఈస్ యువర్ థాట్ కదా, అది మీ ఆలోచన కదా. మీ ఆలోచన నేను రెస్పెక్ట్ చేస్తాను. నా ఆలోచన నేను చెప్పుకోకూడదా? ఒకటి. రెండవది, నేనేమన్నా ఒక సిద్ధాంతాన్ని తీసుకురండి, ఒక వర్డ్, మీరు కూడా ఒక వర్డ్ని తీసుకురండి, దానివల్ల ఏమవుతుంది, వైసీపీ అనగా దన్ను అని గుర్తు చేయాలి, ఇప్పుడు బీజేపీ అనగా దన్ను అని చెప్పేసి హిందుత్వ గుర్తొస్తుంది, ఎవరన్నా చెప్పక్కర్లేదు. దట్ ఈస్ ఎంఐఎం అనగానే ఏం గుర్తొస్తుంది, అదంతా వదిలేయండి. ఎంఐఎం అనగా ఏంటి, ఓ చిన్న పార్టీ, ఇంత బతుకు చిన్న పార్టీ దేశంలో, ఎంఐఎం అనగానే ముస్లిమ్స్ గుర్తొస్తుంది, చెప్తున్నా జనరల్గా. నేను అనేది ఏంటి, అట్లాంటి ఒక క్యాచీ సిద్ధాంతాన్ని ఒకటి తీసుకురావాలి. ఎందుకు మాటి మాటికి బీజేపీ గురించి, టీడీపీ గురించి, జనసేన గురించి నేను సిద్ధాంతాలు ఎందుకు మాట్లాడుతున్నా? దానివల్ల ఒరిగింది అంటే ఎవడో ఒకడు ఇంటాడేమో, గుడ్డిలో మెల్లమేలని ఎవడో ఇంటాడేమో, వాడి మనసులో లేదా వాడి బ్రెయిన్లో ఒక ఆలోచన వస్తుంది, అవునా అవును ఏదన్నా వస్తుందేమో అని నాకు చిన్న ఆశ, నా చిన్న. వైఎస్ఆర్సీపీ అంటే పిల్లలు గుర్తురారన్న, స్కూల్స్ గుర్తురావా, నాడు నేడు గుర్తురావా? నేనేం చెప్పాను మీకు, మనం చేసిన పనులు. నేను మీకు ఒక విషయం చెప్తా, చంద్రబాబు నాయుడు గారు అనగానే ఒకప్పుడు మేము ఉన్నప్పుడే చెట్లు నాటిచ్చాడు, చెట్లు పీకిచ్చాడు ఆయన. జనరల్గా అంటే ఓ సీజన్లో నాటిచ్చిన చెట్లు ఇంకో సీజన్లో పీకేవాళ్ళం మేమే, మొత్తం చేతులు పోవు అది కట్టి. నేను అనేది ఏంటంటే, చేసిన మంచి ఎప్పుడు మనిషిని వదిలిపెట్టాలి, నేను అదంటలే. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సిద్ధాంతాలు అంటే చేసిన పనులను లెక్కించడం కాదు. మీరు ఇప్పుడు చెప్పిన పనులు, నాడు నేడు, అమ్మఒడి, ఆర్బీకే సెంటర్లు, సచివాలయాలు, వ్యవసాయం, ఫార్మర్స్ జీవితాలు, ఆడవాళ్ళకి ఒక సపోర్టు, ఫైనాన్షియల్ సపోర్ట్, ఇవి చేసిన పనులు, రైట్? నేను అక్కడికి వెళ్ళట్లే. దేర్ ఈజ్ అ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ఒక సిద్ధాంతము, ఆ సిద్ధాంతాన్ని జోడించుకొని మీరు చేసే పనులు. మీరు పనులను లెక్కిస్తున్నారు, సరే ఓకే, ఇది కొంచెం డీప్గా మనం వెళ్ళవలసి వస్తుంది, సరే ఓకే, నేను అందులోకి వెళ్ళను. వైసీపీకి సిద్ధాంతం లేదు అంటే మీరు విమర్శించవచ్చు, ఐ రెస్పెక్ట్ యువర్ విమర్శ. ఎందుకు విమర్శిస్తాను అంటే,
ఎందుకు నేను రెస్పెక్ట్ చేస్తాను అంటే చైతన్య అనే వ్యక్తి ఒక విషయాన్ని అనలైజ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉందని నేను నమ్ముతాను కాబట్టి. ఉదాహరణకి సాయి గారు ఒక మాట అన్నారు, నేను ఎందుకు రెస్పెక్ట్ చేస్తా అంటే మొబైల్ ఫోన్లు ప్రతి ఒక్కరికి ఉన్న జమానాలో, ల్యాప్టాప్లు అందరికీ ఉన్న జమానాలో కూడా బయటికి వచ్చి చాలామంది మాట్లాడలేని పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు సాయి గారు కాబట్టి నేను ఆయనకి రెస్పెక్ట్ ఇస్తా. నేను ఆయన్ని కొట్టిపడాను, మూర్ఖుడు అంటారు ఆ మాట కాదు. కానీ నేను చెప్పిన మాట మీరు ఎక్కడో ఒక చోట ఆ ల్యాబ్స్ని మీరు కవర్ చేసుకుంటారు, ఎక్కడో ఒక చోట మీరు కరెక్ట్ అవుతారు అని. నెక్స్ట్ వచ్చేసి అంటే సిద్ధాంతాల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఒక విషయం చెప్తానండి. వెన్నుపోటు, గొడ్డలి ఈ వర్డ్స్ పార్టీలో సెకండ్ క్యాడర్, ఫస్ట్ క్యాడర్ ఎప్పుడు మాట్లాడకూడదు. ఓకే, అది చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా మాట్లాడకూడదు. స్టేజ్ మీద నిలబడి ఆయన గొడ్డలి గొడ్డలి అంటున్నాడు. సెకండ్ క్యాడర్ మాట్లాడచ్చు. ఇక థర్డ్ క్యాడర్ అయితే ప్రతి పార్టీ క్యాడర్స్ ఉంటాయి, మీకు తెలిసి నేను చెప్పక్కర్లేదు. ఒకటి ఫస్ట్ క్యాడర్ ఉంటుంది, ఒకటి సెకండ్ క్యాడర్ ఉంటుంది, ఒకటి మూడో క్యాడర్లో కార్యకర్తలు బలంగా పనిచేసే వాళ్ళు ఉంటారు. నేను అనేది ఏంటంటే ఈ ఫస్ట్ క్యాడర్ వాళ్ళు మాట్లాడకూడదు ఒకటి. రెండవది చదువుకున్నటువంటి అంటే చేతులు గాలినాయి, అందుకే చెప్తున్నా. ఈ తెల్లగా కనిపిస్తుంది నల్లగా అయిపోయినాయి, అందుకే చెప్తున్నా మనం కూడా కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నేను కూడా దీంట్లో ఒక విక్టమ్నే, నేను కూడా విక్టమ్గా ఏంది, నేను కూడా అభండాలు చాలా వేసిన. ఓకే, సంహవ్ అది వాళ్ళకే వదిలేద్దాం. వెన్నుపోట లేదంటే గొడ్డెల ఇది వాళ్ళకు వదిలేద్దాం. దే ఆర్ కేపబుల్ ఆఫ్ ఇట్. పబ్లిక్ ఒపీనియన్స్ లేదా పబ్లిక్ గుడ్ చేయడంలో కేపబులా కాదా అన్నది విషయం పక్కన పెట్టేస్తే కొట్టుకోవడంలో కేపబుల్, అందులో డౌటేలే. మీరు ఒక మాట అంటే అదే రోజు సాయంత్రం ఒక ప్రెస్ మీట్లు వస్తాయి 4, వీళ్ళంటే వాళ్ళన్నా కూడా ఇటు 4 వస్తాయి. దట్ ఈస్ బెస్ట్. మన ఆంధ్రప్రదేశ్ వరం, చాలా బాగా కొట్టుకుంటారు. కానీ నేను అనేది ఒకటి, ఆ సిద్ధాంతం అనేది కొంత డీప్గా ఆలోచించేటటువంటి ఒక కాన్సెప్ట్. ఆ డీప్గా ఆలోచన అన్నది ఫైనలీ అన్న, ఐ మీన్ ఫ్యూచర్ లో వేర్ ఆర్ వి హెడెడ్ టు? ద మీడియా రిపోర్ట్ అనే ఛానల్ వేర్ ఇస్ ఇట్ హెడెడ్ టు? నిజాన్ని జనప్రియంగా చెప్తుందా, లేకపోతే ఇట్లానే ఒకవైపే జగన్ గారిని విమర్శిస్తుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తుందా? వేర్ ఆర్ వి హెడెడ్? మీ సబ్స్క్రైబర్స్ కి మీరు ఆన్సరబుల్ అన్న. చైతన్య గారు, నేను ఒక విషయం అడుగుతాను, చాలా సార్లు అడిగాను, అంటే అలసిపోయాను అన్న. ఒక 3 సంవత్సరాలు ఒకే పార్టీకి డప్పు కొట్టినప్పుడు ఎవరు ఈ మాట అడగలేదు. ఓకే, చెప్తున్నా. బికాస్ వి ఓన్డ్ యూ అన్న, యాజ్ వైఎస్ఆర్పీ సపోర్టర్ పీపుల్ హావ్ ఓన్డ్ యూ. మీరు నిజం, బికాస్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ వైఎస్ జగన్ గారు, దే బిలీవ్ దట్ హీ ఈస్ ఆన్ ద రైట్ సైడ్, రైట్? సో వి బిలీవ్ దట్ యు ఆర్ ఆన్ ద రైట్ సైడ్. రైట్, ఓకే, యూ బిలీవ్ దట్, వెరీ గుడ్. యా, మీరే ప్రపంచం కాదు కదా అన్న. యూ బిలీవ్ దట్, వన్ సెట్ ఆఫ్ పీపుల్ బిలీవ్ దట్. ఐ రెస్పెక్ట్ ఇట్, ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ ద పీపుల్. ప్రపంచమే మేము కాకుండా ప్రపంచం కాదు లేదు అనుకోవడం మూర్ఖత్వం కదా. ప్రపంచం ఇంకా చాలా ఉంది. ఓకే, ఒకటి. ప్రాబ్లం లేదన్న, పాలసీ ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారితో నాకేం ఆశ తగాదాలు లేవు కదండి. ఆయన ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి కదా విమర్శించేది. రేపు పొద్దున ప్రజా జీవితంలో నేను లేనని చెప్పేసి పార్టీ డిజాల్వ్ చేసేసి లేదా అంటే బిజినెస్ లోకో లేదా వేరే దాంట్లోకి వెళ్ళిపోతే నాకు ఆయనకు సంబంధం ఉంటుంది. ఒకటి. ఒక విషయం చెప్తున్నాను, ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని చంద్రం బాబాయ్ అన్నాను ఒకప్పుడు, చెప్తున్నా మీకు. ఓకే, నారా లోకేష్ గారిని అనకూడదు, పేర్లు పెట్టాం ఒకప్పుడు. ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి పెట్టాం కదా. సో నేను అనేది ఏంటంటే అప్పుడు సెట్ ఆఫ్ పీపుల్కి నేను నచ్చాను, ఇప్పుడు ఇంకో సెట్ ఆఫ్ పీపుల్కి నేను నచ్చుతున్నాను. అప్పుడు నన్ను కొంతమంది ఓన్ చేసుకున్నారు, ఇప్పుడు ఇంకా కొంతమంది ఓన్ చేసుకుంటున్నారు. మూర్ఖులు అనుకుంటారు. నేను ఇందాక చెప్పా, నేను ఇట్లాంటివి ఎక్కువ పట్టించుకోను. నాకు టైం ఉన్నప్పుడు అన్న పేపర్ చదువుతా, అంటే రెగ్యులర్గా చదవను, టైం ఉన్నప్పుడు పేపర్ చదువుతా. ఏదో ఒక వార్త ఎక్కడో ఒక చోట, ఆ వార్తలో ఒక చిన్న పాయింట్ నేను క్లిక్ చేస్తుంది, నాకు నచ్చంగానే ఇమ్మీడియట్లీ ఎక్కడున్నానో ఫోన్ చేస్తాను, ఐఎమ్ కమింగ్ అని చెప్తా, ఆఫీస్కి వస్తా, ఆ వీడియో చేసి మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతాను నేను. ఓకే, సో నాకు అలా ఏం లేదు చైతన్య గారు. ఒక చిన్న విషయం, అంటే కొన్ని వీడియోలు అన్న, మీరు చేసిన కొన్ని వీడియోలు, ఫ్యూచర్ అన్నారు, కొన్ని వీడియోలు దే సీమ్ టు బి కావాలని అంటే సృష్టించుకొని జగన్ గారిని కేవలం విమర్శించాలని తీరుతోటే చేస్తున్నట్టుంది. సృష్టించుకొని చేయలేదు కానీ కావాలని. అమరావతిలో మీరు చేసిన ఒక వీడియో లేదు, మీకు విషయం చెప్తా, సృష్టించుకొని చేయలేదు కానీ కావాలని చేసిన. ఓకే, నిజం చెప్తున్నా, ఇట్స్ ఓపెన్ థింగ్, ఎవరికి భయపడేది ఉందండి. సృష్టించుకొని చేయలేదు, మళ్ళీ చెప్తా, కావాలని చేశాను. ఎందుకు కావాలని చేశానంటే మన భారతదేశంలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, చెవిటోళ్ళకి వినిపించాలంటే
శబ్దం పెద్దగా ఉండాలని చెప్పేసి మన చరిత్రలో కూడా ఉందిలేండి, కానీ అక్కడికి వెళ్ళను నేను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ కంపారిజన్స్. సో ఎంతో కొంత చెవిటోడికి ఏదో వినిపించాలి అన్నటువంటి కాన్సెప్ట్తో చేసిన మాట నిజమే. నేను ఏదో కల్పించుకొని చేయలేదు, కానీ కావాలని చేశా, వినపడాలి అని చేశా. అంటే తప్పు జరుగుతుంది అన్న ప్రతిసారి వినపడాలని చేస్తా, ఒకటి. రెండవది, ఫ్యూచర్ గురించి అడిగారు మీరు, ద మీడియా రిపోర్ట్ ఫ్యూచర్ ఏంటి అది ఇది అని చెప్పేసి అడిగారు కదా. నేను ఒక విషయం చెప్తానండి, ఫ్యూచర్లో చాలా విషయాలు రాబోతున్నాయి, వస్తాయి కూడా. ఒక 1 month మ్యాక్సిమం. నేను కొంచెం బిజీగా, ఎందుకంటే కొన్ని ఫ్యామిలీ బాధ్యతలు కూడా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం బిజీగా ఉన్నా. 1 month తర్వాత నేను ప్రాక్టికల్గా దిగుతాను. హాఫ్ అన్ అవర్ 20 minutes కాకుండా ప్రాక్టికల్గా దిగుతాను. అండ్ దిగి నేను తిరుగుతానండి, నన్ను తిరుగుతాను. అండ్ రూట్ లెవెల్లో జరుగుతున్న విషయాలు, ఫలానా ఊర్లో ఫలానా రోడ్డు లేదో, ఫలానా ఊర్లో ఫలానా సమస్య ఉందో, ఆ లెవెల్లో తిరుగుతాను. తిరిగి కొంత నన్ను నేను సాటిస్ఫై, అంటే నా కోసం, ఎవరి కోసం కాదు, అలా చేద్దామని చెప్పి ఒక ప్లానింగ్ ఉంది. లేదు చైతన్య గారు మీ దగ్గర ఏమైనా మంచి ప్లాన్ ఉంటే, నేను ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ జోకింగ్, ఐఎమ్ సీరియస్లీ టెలింగ్ యూ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గుడ్ సజెషన్. లేదు పాషా గారు, అంటే మీరు అన్న అంటున్నారు కాబట్టి ఒక తమ్ముడిగా మీరు అన్న ఇది నేను సజెషన్ ఇస్తాను, ఇలా చేయండి. లేదు సాయి గారు, లేదు పాషా గారు, నేను ఒక 10 పేజీల ఒక మీకు మంచి ఏదైనా పంపిస్తాను, ఫాలో అవ్వండి. లేదా శిల్ప గారు ఫాలో అవ్వండి అంటే ఐఎమ్ ఓపెన్. నేను నిజం చెప్తున్నాను కదా, ఐ విల్ అట్లీస్ట్ టేక్ సంథింగ్ ఫ్రమ్ దట్. లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కల్పిస్తాము అంటారా, చెప్పండి, ఐఎమ్ రెడీ. ఇమ్మీడియట్ గా వచ్చేస్తా కార్ వేసుకొని. మీకు ఎవరైనా కలుద్దాము, ఖచ్చితంగా కలుద్దాము, దాంట్లో వేరే డౌటే లేదు. లేదమ్మా, లేదు. నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ఎడిటర్ విత్ మీ. నా పక్కన, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నన్ను నిలబెట్టి చాలా మంచి బ్యాక్గ్రౌండ్ ఇచ్చి నాకు ఒక మంచి ఎడిటింగ్ చేయగల వ్యక్తి ఉన్నాడు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ హిస్ టైం. నాకు సమస్య లేదు కదా, ఇప్పుడు మీ దగ్గర సమస్య ఉండే, దేర్ వాజ్ అ సీరియస్ ఇష్యూ, మీ దగ్గర సమస్య ఉండే, యువర్ పేరెంట్స్ దే గాట్ ఇన్వాల్వ్డ్, దే వర్ వెరీ మచ్. సమస్య లేనప్పుడు, ఇప్పుడు నేను మాత్రం అంటే మధ్యలో వచ్చిందిలేండి 1-2 సార్లు, ఇప్పుడు కాదు, చాలా పాత ముచ్చటది. అప్పుడు కూడా చెప్పా, ఎందుకు ఫోటోగ్రాఫ్ కోసం మనం ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు నిజంగా కూర్చొని ఒక 5 minutes మాట్లాడాము, 10 minutes మాట్లాడాము అంటే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు మనందరం కూడా ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాలి, కానీ అపోజిషన్ కూడా లేని అపోజిషన్ ని క్వశ్చన్ చేయడం అనేది, ఐ అండర్స్టాండ్ దట్, బట్ మనం మన గొంతు గట్టిగా లేపాల్సింది గవర్నమెంట్ మీద కదే ఫస్ట్. వెరీ గుడ్, నేను చెప్తాను. 1-2 విషయాలు చెప్పారు, అపోజిషనే లేదని చెప్పేసి మీరు మాట్లాడారు. ఐ కండెమ్ దిస్. జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్, ప్లీజ్ కన్సిడర్ హిమ్. ఒకటి. రెండోది, ప్రభుత్వం మీద క్వశ్చన్ చేయాలంటే, ఇందాక చైతన్య గారు చెప్పారు, ఏప్రిల్కి ముందు చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని 2 ఏళ్ల పాటు బాగా ఆడుకున్నారు పాష గారు, బాగా క్వశ్చన్ చేశారని చైతన్య గారికి చెప్పారు. మళ్ళీ మీరు గవర్నమెంట్ నేను క్వశ్చన్ చేయలేదు. 2000 పైన వీడియోలు ఉన్నాయి, ఏదో ఫేస్బుక్ లోనో యాన్నో వచ్చినాయి, అన్ని వీడియోలు ఉన్నాయి. క్వశ్చన్ గవర్నమెంట్ చేశాము. జగన్ బై మిస్టేక్ కూడా. చెప్పండి. You are much more tilted towards YSRCP than 100% focus on the problem ఒక ప్రాబ్లమ్ ని అడ్రస్ చేసి వాళ్ళని క్వశ్చన్ చేయడం కంటే కూడా, what I have personally observed is you are tilted toward YSRCP. I'll tell you one thing. శిల్పారెడ్డి గారు, అంటే యువర్ మై సిస్టర్, పేరు అవసరం కాబట్టి వాడుతున్నా, లేకపోతే సిస్టర్ అని వాడతాను. శిల్పారెడ్డి గారిని బయట నుంచి ఒక వ్యక్తి చూస్తుంటే షీఈస్ 100% tilted towards వైసీపీ కనిపిస్తుంది. నాట్ మీకు కనిపించట్లే, చైతన్య గారికి అసలు కనిపించట్లేదు, సాయి గారికి, నాకు కూడా కనిపించారు, బయట వాళ్ళకి కనిపిస్తుంది. నేను అన్నది ఏంది ఇందాకటి నుంచి, నేను ఒక వ్యక్తిని అభిమానించాను, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఓకే, ఆ వ్యక్తి మంచివాడు అనుకున్నాను, దట్స్ అ ఫ్యాక్ట్. ఈరోజు ఆయన చెడ్డవాడు కాదు. నేను ఆ వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజల జీవితాలు మారుతాయి అనుకున్నాను, దట్స్ అ ఫ్యాక్ట్. అందుకే టిల్టెడ్ కాదమ్మా, ఒకవైపు నిద్రపోయాం, ఇట్లా నిద్రపోయాం. టిల్టెడ్ అంటే తప్పైపోతుంది. సో ఏమైపోయింది అంటే, ఫైనల్గా అందరు కలిసి ఆ వ్యక్తికే బొక్క పెడుతున్నారు అని అర్థమైనప్పుడు కొంత ఇట్లా, ఇప్పుడు ఏమైపోయింది, అది కూడా 1 month 10 days అయిందా చైతన్య గారు, ఒక 40 days అనుకుంటా. 40 days లోనే
పాషా గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు, పాషా గారు అది చేసేస్తున్నారు, పాషా గారు వైసీపీని ప్రశ్నించేస్తున్నారు, పాషా గారు వైసీపీ మీద ప్రొపగండా చేస్తున్నారు, పాషా గారికి మ్, ఏది ఫోన్ పే వచ్చింది, పేటిఎం అంటే సరే ఓకే బాగుండు, ఫోన్ పే వచ్చింది. అండ్ నిన్న వింత విచిత్రం జరిగింది. సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న తను నన్ను ఒక ప్రశ్న అడిగారు. సార్ మీరు వెళ్ళి మ్, ఏదో పేరు చెప్పారన్న, టీడీపీలో వ్యక్తి ఆయన, అంటే హీస్ అంటే ప్రామినెంట్ వ్యక్తి అంట, ఆయన కలిశారంట అన్నాడు. నేను ఏంటి సార్ నేను వెళ్ళి కలిశానా అని ఒకసారి అడిగా. అంటే మీరు అంటే నేను వెళ్ళానా కలిశానా అన్నాడు. అనగానే లేదు మీరు వెళ్ళలేదు, మీ పక్కన ఎవరు వేరే వాళ్ళు వెళ్ళారంట అని అప్పుడు అన్నాడు. నేను ఒకటే చెప్పా, సార్ అట్లీస్ట్ నా తెల్ల గడ్డానికైనా రెస్పెక్ట్ ఇవ్వండి. 2 సంవత్సరాలు నేను టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన రోజు నాకు రాని ఆఫర్ లేదు. సాయి గారు మీరు అన్నారు కదా అదేదో పదవి ఏదో మట్టి మన్ను అని, నాకు రాని ఆఫర్ లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు ఆత్మని అమ్ముకోలేదు, ఈ రోజు ఆత్మని అమ్ముకోలేదు. చాలా మంది చాలా అంటే ఇందాక చెప్పాను కదా, పాషా గారికి 10 లక్షలు పంపించేసిన అంటాడు ఒకడు, ఇంకోడు పాషా గారు 2 ఎకరాలు రాసేసిన హైదరాబాద్లో అంటాడు ఒకడు. ఎక్కడేమ్మ జీవితం, ఎవడు ఏం రాసేది, ఎవడేం నా దగ్గర చర్చలు, మరి మధ్యలో ఎవడైనా తింటున్నాడా ఏంది అని డౌట్లు కూడా వచ్చాయి. సింపుల్ ఒకటే అండి, అంటే డబ్బులకి నేను ఆత్మ నమ్ముకోను. ఒక మంచి మాట, ఒక తీయటి మాట అన్న అని అన్న ఒకసారి ఇది అమ్మేసుకుంటా. మీరేమో పాలిటిక్స్ లోకి వెళ్ళకూడదు, ఏ పదవులు తీసుకోలేదు, మరి నాకేమో సజెషన్ ఇస్తున్నారు పాలిటిక్స్ లోకి వెళ్ళమని. ఐఎమ్ నాట్ సూటబుల్ పర్సన్ ఫర్ ద పాలిటిక్స్, బట్ Why, what అంటే సిస్టమ్ తో ఫీల్ దట్ నేను సూటబుల్ అని మీకు ఎందుకు అనిపించింది? రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాక కూడా తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ ప్రపంచంలో అతి పెద్ద రెస్పాన్సిబిలిటీ నాకు తెలిసి. భార్యా బిడ్డల రెస్పాన్సిబిలిటీ కంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ అన్నది ఒక కొడుక్కి ఒక బిడ్డకి అది చాలా పెద్దది. అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు కూడా యూ హ్యావ్ నాట్ టిల్టెడ్ ఒకవైపు, అంటే యూ ఫాట్ వెల్. అది నేను చూశాను కాబట్టి నేను ఏమనుకున్నాను అంటే, ఒక అమ్మాయి తల్లిదండ్రుల కోసం ఫైట్ చేయగలిగినప్పుడు సమాజం కోసం చేస్తుంది, ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తుంది అని ఒక నమ్మకంగా కలిగింది నాకు. రేపు పొద్దున చైతన్య గారి మీద కలగవచ్చు, సాయి గారి మీద కలగవచ్చు, అలా కలిగింది కాబట్టి ఒక సజెషన్ ఇచ్చా. నేను ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఇందాక సాయి గారికి చెప్పారు కదా ఇందాక. అయితే ఇక్కడ లాస్ట్ ఫైనల్ గా పాషా గారు ఫైనల్ గా అంటే సరే, ఇప్పుడు వైసీపీకి దాంట్లో ఉన్న విధానాలు నచ్చలేదో, లేకపోతే పార్టీలో కొన్ని వ్యక్తులు నచ్చుకో, రకరకాల అంశాల వల్ల మీరు దూరం జరిగారు. మీరు అడగలేదు, ఇంతమంది ఇన్ని ప్రశ్నలు అడిగారు కానీ మీకు ఎవరు నచ్చలేదు అని చెప్పేసి ఎవరు డైరెక్ట్ అడగలేదు. మీరు పేరు పేరు చెప్తానంటే మాకు ఓకే, ఎవరు నచ్చలేదు మాట్లాడారు. వైసీపీలో ఎవరు నచ్చలేదు, సాక్షిలో ఎవరు నచ్చలేదు, పేర్లు చెప్తారా డైరెక్ట్ గా? అరే మీరు ఒక విషయం అండి, అంటే నన్ను మీరు మీరు కొంచెం గెలిపితే చాలు, నేను మొత్తం చెప్పేస్తాను. ప్రాబ్లమే లేదు. ఇప్పుడు అడుగుతున్నానన్నా, మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నా. మిమ్మల్ని ఇలా మాట్లాడేలాగా చేసిన వైసీపీలో ఎవరు, సాక్షిలో ఎవరు క్లియర్ గా వ్యక్తులు ఎవరు? నన్ను ఇలాగా ఇలా చేసిన వ్యక్తి అంటే ఆ చిన్న చిన్న వేర్లు ఏవైతే ఉంటాయి, చిన్న చిన్న పేర్లు ఉంటాయి, అంటే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళగా వాళ్ళ పేర్లు చెప్పలేండి, ఎందుకు వచ్చిన గోల, వాళ్ళ ఉద్యోగాలు. సజ్జల గారు నాకు నచ్చలేదు, పేరు చెప్పేశాను, భయం ఏముందండి, మ్యాక్సిమం ఏమవుతుంది, అధికారంలోకి వస్తే ఏమైనా చేస్తాను చేసుకుని అప్పటిదాకా నేను ఉంటాను. సో సజ్జల గారు నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు రీజన్ అంటే, ఇప్పుడు ఎక్సైటింగ్గా ఉంది వీడియో చెప్తాను. రీజన్ ఏంటంటే, సజ్జల గారు హ్యాస్ ఫిల్టర్డ్ మెనీ థింగ్స్. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లకుండా ఆయన చాలా విషయాలు ఫిల్టర్ చేశారు. ఓకే, అవి ఏం ఫిల్టర్ చేశారు ఆ డీటెయిల్లోకి వెళ్ళడం అనవసరం, కానీ ఆయన ఫిల్టర్ చేయడం వల్ల ఏం జరిగింది అంటే, రియాలిటీ ఫ్యాక్ట్స్ ఏంటి అన్నవి జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళలేదు. ఒకటి సరే, మీరే చెప్పడం ఏంటి అంటే వైసీపీ వాళ్ళు కూడా చెప్పారులేండి కొంతమంది, అంటే మీరు స్టార్టింగ్ లో ఫాలో అవుతే ఓడిపోయిన కొత్తలో ఒక వైసీపీకి సంబంధించిన పెద్ద నాయకుడు కూడా, అంటే ఒక ఎమ్మెల్యే కూడా నన్ను పిలిచి 8 గంటలకు కూర్చోబెట్టారు, 2-3 పేర్లు చెప్పారు. నేను అనేది ఒకటి ఏంటంటే, వెన్ పర్సన్ కాల్ మహాసేన రాజేష్ కెన్ గో అండ్ మీట్ నారా లోకేష్ గారు ఆన్ ద స్పాట్, వెన్ అ పర్సన్ కాల్ మన అది షోలో పనిచేశారు కదండి, ఆయన కామెడీ చేస్తుండే వాళ్ళు, ఆయన మధ్యలో ఫిష్ అది చేశారు, ఆయన పేరు ఎవరు కనిపిస్తుందా,
కిరా కార్పి గారు, కిరా కార్పి గారు హీఈస్ ఏబుల్ టు గో అండ్ మీట్ a CM on his birthday directly with his family. వైసీపీలో ఎందుకు అంత కష్టం అవుతుంది? ఇది నా క్వశ్చన్ కాదు, ఇది ఎవరి క్వశ్చన్? వైసీపీలో ఉన్నటువంటి నాయకుల క్వశ్చన్. కష్టం అవుతుంది అని నేను అసలు అన్నా. చెప్పండి. అంటే మీరు నన్ను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నాది గాని చైతన్య అన్నది గాని ఐ డిడ్ నాట్ ఫీల్ దట్. నేను కూడా చాలా వినడం వల్లే చాలా రోజుల నుంచి కలవాలని ఆపర్చునిటీస్ ఉన్నా మేము కలవలేదు. బికాస్ ఐ హర్డ్ సో మచ్. బట్ వెన్ ఐ అన్నా మీ ఆడియో క్లియర్ గా లేదు, కాకపోతే మీరు అంటే మర్చిపోయారేమో. ఇందాకే నేను చెప్పాను, ది రియాలిటీ వాస్ డిఫరెంట్. మేబీ మీలాంటి వాళ్ళు మాట్లాడడం వల్లనో చెప్తాను మీకు. మీరు ఏదైతే సోకాల్ నాకు సెంట్రల్ ఆఫీస్ నుంచి హెల్ప్ వచ్చింది అన్నారో, ఆ సెంట్రల్ ఆఫీస్ కి ఒక పేరుంది. ఆ సెంట్రల్ ఆఫీస్ నుంచి మీకు హెల్ప్ చేసిన వ్యక్తికి కూడా ఒక పేరుంది. ఓకే, సో నేను ఇందాక స్టార్టింగ్ లోనే చెప్పాను, అంటే ఎంతో కొంత క్రెడిట్ మాకు కూడా ఇవ్వాలి అని. ఎంతో కొంత ఆ వ్యక్తిని కదపగలిగినాం మేము. ఒప్పుకోరు, ఎవరో ఒప్పుకోరండి. నేనే ఒప్పుకొని ఇవ్వలేకపోతే వేరేవాడు ఒప్పుకుంటాడు. కానీ ఒక విషయం మీరు అన్నారు, ఏంటి ప్రాబ్లము? ఒకటి సజ్జల గారు నాకు తెలిసిన ప్రాబ్లము, ఆయన వల్ల ఎంతో కొంత పార్టీకి నష్టం జరుగుతుంది అని నేను నమ్ముతున్నాను. అట్ ద సేమ్ టైం పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు. మేబీ ఆయన వర్క్ చాలా లోడ్ ఉండొచ్చు, ఆయనకి అందుకే వస్తుండొచ్చు. బట్ వాట్ ఐ మీన్ టు సే ఇస్, సజ్జల గారి రోల్ ఏదైతే ఉందో, జాబ్ రోల్, అంటే కార్పొరేట్ సెక్టర్ లో వర్క్ చేసిన వాళ్ళు మీరు అందరూ కూడా ఆయన జాబ్ రోల్ ని కొంత డివైడ్ చేస్తే బాగుంటది. చైతన్య గారు, సాక్షి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. భలేవారు అక్కడ కట్ చేస్తున్నారు, అక్కడ సాయి గారు ఎగురుతున్నారు. సజ్జల గారు హ్యాస్ హి బీన్ హియర్ టుడే, ఈ రోజు కాదు కదా, హీస్ బీన్ దేర్ సిన్స్ ద బిగినింగ్. అండ్ అంటే ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉందన్న, విక్టరీ హ్యాస్ మెనీ ఫాదర్స్. అంటే విక్టరీ వచ్చినప్పుడు లీడర్ని పొగుడుతారు, కానీ ఓడిపోయినప్పుడు అనేక మంది కారణం అయిపోతా ఉంటారు. అంటే సజ్జల గారు హ్యాస్ నాట్ బీన్ హియర్ టుడే, హీస్ బీన్ దేర్ ఫర్ ఎవర్. ఆ కోటరీ అన్నది అంటే ఆయన, మీరు విజయసాయి రెడ్డి గారి లైన్స్ లోనే మాట్లాడుతుంటారు. నేను కోటరీ అనలేదు, మీరే అన్నారు. ఆయన లైన్స్ లోనే మాట్లాడుతుంటారు. మీరు అన్న క్వశ్చన్ నాకు అర్థమైంది. నేను ఒక విషయం చెప్తాను మీకు. అభిషేక్ బెనర్జీ అని టీఎంసీలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మమతా బెనర్జీ గారికి రిలేటివ్. ఓకే, 15 రోజులకు ముందు అభిషేక్ బెనర్జీ వాజ్ ఎ గాడ్ టు మెనీ పీపుల్. ఓకే, ఈ రోజు అభిషేక్ బెనర్జీ, అంటే మీరు నేషనల్ మీడియా ఫాలో అవుతారు కాబట్టి చెప్తున్నా, టుడే అభిషేక్ బెనర్జీ ఉంటే మేము ఉండమంటున్నారు. ఉంటే మేము ఉండం డైరెక్ట్ గా అంటున్నారు. 19 మంది లోక్సభ ఎంపీలు దే హావ్ టిల్టెడ్ టువర్డ్స్ బీజేపీ. రాజ్యసభ ఎంపీలు చాలా మంది రిజైన్ చేశారు. దే హావ్ గివెన్ ఓన్లీ వన్ రీజన్, దట్ ఈస్ అభిషేక్ బెనర్జీ. ఇందాక నేను చెప్పా, చెట్లున్న పండుకి రాళ్ళ దెబ్బలు, కాయలున్న పండు. నేను అనేది ఏంది, వెన్ యు ఆర్ విన్నింగ్ నోబడీ విల్ ఆస్క్ యూ ద క్వశ్చన్స్. When you are failing, everybody will ask you. నేను అంటాను సాక్షి అన్న, we are much more focused on సాక్షి పర్సన్. సాక్షి మన టైం లేదు. సాక్షి ఓకే, సాక్షిలో ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నారండి. ఆ వ్యక్తి ఎవరు అన్నది నేను పేరు చెప్తే బాగుండదేమో, కానీ ఇంత ఓపెన్ గా మాట్లాడినప్పుడు పేరు ఎందుకు లేదు? ఎందుకంటే నేను ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. సో నేను పేరు ఇక్కడ చెప్తే బాగుండదేమో, ఎందుకంటే ఆయన నమ్మాడు నన్ను. సజ్జల గారు అయితే ఇప్పుడు నేను మాట్లాడలేదు కాబట్టి, ఆయన నన్ను అట్లా నమ్మాడు కాబట్టి చెప్పేసిన. నేను నమ్మాడు కాబట్టి పేరు చెప్పాను, కానీ ఆయన ఎవరో చెప్పండి, ఎందుకంటే హీజ్ అ ఓన్లీ పర్సన్ కాబట్టి. ఒక వ్యక్తి ఉన్నారు సాక్షిలో, హీజ్ అంటే జనరల్ గా మనం కంపేర్ చేయాలంటే ఈశ్వర్ గారికి పైన పోస్టులు, అంటే చాలా పై పోస్ట్ ఆయనది. ఈశ్వర్ గారు అంటే ఆయన మీ అందరికి తెలుసు, ఆయన ఒక బీయింగ్. సో ఓకే, హీజ్ అ గుడ్ మ్యాన్, కానీ ఆయనకంటే పెద్ద పోస్టు అండ్ సేమ్ రిలీజన్, నా రిలీజన్. ఓకే, నేను ఆయనకి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను ఆయనకి. హీ ఓపెన్లీ టాక్స్ అబౌట్ మెనీ థింగ్స్ అండి. చాలా బాగా మాట్లాడతారు, చాలా ఓపెన్ గా మాట్లాడతారు. ఓకే, సో ఆయన మావిగన్ ఒక ఇష్యూ వచ్చింది. సో మావిగన్ గురించి ఆయన ఆ పదాన్ని తీసేసిన విధానం, జస్ట్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 2 seconds అలా ఒక డైలాగ్ చెప్పి అలా టర్న్ అయ్యి వెళ్ళిపోయాడు నడుచుకుంటూ. సో ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యాను నేను. ఆయన ఎవరు అన్నది గుడ్డోడు మెల్లోడు గివెన్ అన్ ఆపర్చునిటీ మీరు ఇప్పుడు వెళ్ళి జగన్ గారిని కలుస్తారా?
ఆపర్చునిటీ గివెన్ అన్ ఆపర్చునిటీ అటు అంటే నేను డిడ్ ఐ నాట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ సిన్స్ లాస్ట్ అట్లే కాదన్నా, మీరన్నా కోటరీ లేదు అని చెప్పడానికి యు వాంట్ గో అండ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అడుగుతున్నాను. ఒక్క విషయం, నేను జగన్ గారిని Hmm. కలవను, నేను Right. చంద్రబాబు నాయుడు గారిని కలవను. రైట్ ఎందుకు కలవను అంటే బోత్ ఆర్ వెరీ మచ్ ప్రీషియస్ పీపుల్, వాళ్ళ టైం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఐ Right. వాంట్ మీట్ ఆన్ ఎ సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ ఉంది నా దగ్గర, ఆ సబ్జెక్ట్ మీద ఐ వాంటెడ్ టు మీట్ నారా లోకేష్ గారు వన్స్. ఓకే ఎందుకు అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు హీజ్ ఎ మినిస్టర్ కాబట్టి, ఆయన మినిస్టర్ కాబట్టి ఆయన కూడా కలవను, ఎందుకంటే Right. ఆయన టైం వేస్ట్ నేను చేయను కాబట్టి. ఆ సబ్జెక్ట్ ఏంటి అంటే ఎస్ఐఆర్. ఓకే ఓకే, ఎస్ఐఆర్ మీద కూడా వైసీపీ రైట్ రైట్ అది వేరే టాపిక్, మళ్ళీ మాట్లాడదాం మనం. ఫైనల్ గా ఒక 1 minute ఉంది. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో ఇప్పుడు మీకు ఇక్కడ విధానాలు నచ్చలేదనో, పార్టీలో కోటరీ ఉందని, ఇంకేదో ఉందని మీరు దూరం జరిగారు. కోటరీ నేను అనలేదండి, సరే, అది మీరు వాడుతున్నారు. వాటర్ పదం వాడలేకపోవచ్చు, బట్ కొంచెం మీరు దూరం జరిగారు. భవిష్యత్తులో ఇక్కడ ఏమన్నా మారితే మళ్ళీ మీరు దగ్గరికి వచ్చే అవకాశం ఉందా? పదవినివ్వండి, వస్తాను. పదవి ఇస్తే మీరు అన్నారు కదా ఇందాక పదవులు వస్తే వచ్చేస్తానని, మీరే అన్నారు కదండి. ఓకే, సో పదవి We will convey, అన్నా. వచ్చేస్తారు వైసీపీకి. We will ఇది convey. ఒకటే